భారత్ మాతా కీ. ఇది సరిపోదు, ఈ సెషన్కి సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏంటంటే క్వశ్చన్ మార్కులు అన్నాం, ఇక్కడ క్వశ్చన్ మార్కులు కదా, అన్ని ప్రాబ్లమ్సే. మనకు ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ కాదు, ఎదురవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నుంచి బయటపడి నువ్వు బతకాలంటే ఏం చేయాలి, మిగిలిన పక్కన పెట్టుర్రి. అన్నిటికంటే ముందు మనకు బతికి ఉండాలి కదా, బతికుంటేనే ఏదైనా చేయగలుగుతాం. అక్కడ దాకా మనం నిజంగానే వచ్చినామా? ఎందుకంటే అందరు అదే మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. భారత్ మాతా కీ. ఓకే, భవిష్యత్ భారతం, మన భవిష్యత్ భారతం ఎలా ఉండబోతోంది అండ్ మనకు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటి, మనకు ఉండేటటువంటి అవకాశాలు ఏంటి, దీనిపైన మనతో పాటు చర్చించడానికి మీ ముందు అన్ని సింహాలు కూర్చున్నాయి. ఇక్కడ 4 సింహాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. ఎస్, ముందుగా శివప్రసాద్ గారు, భరతవర్ష, బిజీగా వీరు శాటిలైట్ ఛానల్స్లో చేశారు. అంతకుముందు నటుడిగా కూడా చేయడం జరిగింది. అయితే శాటిలైట్ ఛానల్స్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా, భరతవర్ష అనేటటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా లక్షల మంది, అంటే లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, కోట్ల మందికి రీచ్ ఉంది. సో ఈరోజు సోషల్ మీడియా ప్రభావం ఏ రకంగా ఉంది అనుకుంటున్నారు? ఒకటి, ఎదురయ్యే సవాళ్ళు ఏంటి, ఎట్ ది సేమ్ టైం మనకు ఉండేటటువంటి అవకాశాలు. జై శ్రీరామ్. ముందుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి ఏటా స్వార్థరాహిత్యంతో ఇలాంటి ఒక సనాతన అనే పేరుతో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమోఘ్ గారు, మీకు అనేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు. ఇది చాలా కష్టమైన పని. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కూడా కాదు, తలకు మించిన భారం అంటారు. సో తలకు మించిన, తనకు మించిన భారాన్ని ప్రతి ఏడాది చేస్తూ ఉండడం అతని యొక్క పనితనానికి నిదర్శనం. కనుక మనమందరం కూడా ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి ఈ విషయంలో. ఇక వెనక భాగంలో కనిపిస్తుంది కదా శీర్షిక, మా అందరికీ పెట్టినది ఏమిటి, భవిష్యత్తు భారతం, సవాళ్ళు, సంపదలు. ఒక్క లైన్లో చెప్పాలంటే, మనకి దూరమైపోయినది ఏదో అదే మన సంపద, అది తిరిగి పొందడమే మన సవాలు, ఒక లైన్లో చెప్పాలంటే. కానీ ఈ చిన్న ప్రాబ్లం లాగా ఒక్క లైన్లో చెప్పేటంతటువంటి ఒక చిన్న ప్రాబ్లం లాగా కనిపించేటటువంటి ఈ విషయం మన దేశాన్ని కబలిస్తోంది. చైనా ఏ విధంగా అప్పట్లో, అంటే దాదాపుగా ఇప్పటికి 19 కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుందనమాట మన భారతదేశాన్ని. ఇంచ్ టు ఇంచ్ మెల్లమెల్లగా ఓవర్ నైట్ అలా 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 వచ్చుకుంటా. ఏ విధంగా చైనా, ఏ విధంగా కరోనా, ఏ విధంగా దుష్టులు, ఏ విధంగా రోహింగ్యాలు, ఇలాంటి వాళ్ళు మన భారతదేశాన్ని మెల్లగా కబలిస్తున్నారో, అలాంటి ఎన్నో దుష్ట శక్తులు మన భారతదేశాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే వాటిపైన ప్రతిఘటించాలి. ప్రతిఘటించాలి అంటే ఏం చేయాలో కూడా అమోఘ్ గారు తన కార్యక్రమం ద్వారా చెప్తున్నారు. అదే అందరినీ ఒక దగ్గర తీసుకురావడం, అందరినీ ఐక్యంగా ఉంచటం, ఆ ఐక్యతతో మన మీద దాడి చేస్తున్న వాళ్ళని ప్రతిఘటించటం. ఇక్కడ ప్రతిఘటించటం అంటే యుద్ధం చేయడం కాదు. ఇంకొక మాట కూడా చెప్పి వేరొకరికి మైక్ అందిస్తాను. ఎందుకంటే ఇక్కడ అద్భుతంగా దిశానిర్దేశం చేసేటటువంటి మేధావులు ఉన్నారు మన దగ్గర. యుద్ధం అంటే ఇక్కడ ఏదో ఒకరి మీద ఒకరికి వెళ్ళి చేసుకునేది కాదు, అది వాళ్ళ నైజం. మన యుద్ధం ఇప్పుడు కూడా మేధోపరమైన యుద్ధం. మన దగ్గర నుంచి దోచుకు వెళ్ళిపోయింది అన్నిటికంటే ఎక్కువ సంపదలు, రత్నాలు, వీటికంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి వేద రాసులన్నింటినీ కాల్చేశారు. అలాగే కొన్ని తీసుకువెళ్ళిపోయారు, ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకువెళ్ళిపోయారు. పైపెచ్చు అక్కడి నుంచి వస్తున్న దాన్ని వాళ్ళు ఇస్తున్న దానిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి అది ఎంత పెద్ద ప్రోపగండా అంటే, మన సారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సారం మన దగ్గరకు వస్తున్నట్లుగా ఒక బానిసత్వపు హృదయంతో బ్రతికేలాగా చేశారు.
ఒకటి కాదు, కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు పాలించటం మూలాన ఇలా మనం అవగాహన రాహిత్యంతో బతుకీడుస్తున్నాం. కనుక ఈ ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప దేశాలని చెప్పుకుంటున్న ఏ దేశంలో ఉన్న జ్ఞానమైనా అది భారతదేశం నుంచి వెళ్ళినదే. ఈ చిన్న స్పృహ మనందరికీ ఉండాలి. మనం ఇచ్చిన వాళ్ళం, కాకపోతే మనం ఇచ్చిన విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. కనుక తిరిగి అదే మేధస్సుని, మన సంపదని, మన జ్ఞానాన్ని మనం పొందగలిగితే ఆటోమేటిక్గా ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడతాం. ధన్యవాదాలు. సమస్యకి పరిష్కారం షార్ట్ అండ్ స్వీట్లా ఉంది, బట్ బాగుంది. నాకు ఇక్కడే బాగాలేదబ్బా. చెప్తున్నా కదా, సీరియస్గా చెప్తున్నా. ఈ సెషన్ అనేది రిటర్న్ గిఫ్ట్స్ సెషన్ అన్నట్టు. ఎందుకంటే ప్రతిరోజు మీరు వాళ్ళని చూస్తూనే ఉంటారు. వాళ్ళ ధర్మం కోసం ఏ స్థాయిలో కష్టపడుతున్నారో, ఎవరెవరితో పోరాడుతున్నారో అన్నీ కూడా మీరు చూస్తున్నారు. సో ఏంటంటే మనం ఏదన్నా చేయాలి, మనం ఏమన్నా ఇవ్వాలి అనుకుంటాం. మీరు ఏం చేసినా, అంటే లైక్ చేసినా, షేర్ చేసినా, కామెంట్ చేసినా అక్కడ చూడలేరు. కానీ ఇక్కడ మీరు ఏం చేసినా కూడా చూడగలుగుతారు ప్రత్యక్షంగా. ఎస్, కళ్యాణ్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్తే. ఈ రిఫ్లెక్షన్ అనేటటువంటి వ్యవస్థను స్టార్ట్ చేసి 3 సంవత్సరాలుగా కష్టపడుతూ ఈ సనాతన కాంక్లేవ్ని గత 3 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి అమోఘ్ దేశ్పతికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఒక వ్యవస్థని స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నటువంటి విషయము. దాన్ని విజయవంతంగా భగవంతుడి ఆశీర్వాదంతో, సాటి హిందూ భక్తుల, హిందూ అభిమానుల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్న అమోఘ్ దేశ్పతికి ప్రత్యేకంగా అభినందనలు. ఇందులో నాకు నచ్చిన ఇంకో అంశం ఏంటంటే, చాలామంది ధర్మం కోసం, గోమాత కోసం, దేవాలయాల కోసం పనిచేసేటటువంటి అనేక మందిని పిలిపించి వాళ్ళను గుర్తించి, తద్వారా ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేస్తే మనకు గుర్తింపు లభిస్తుంది అని సమాజానికి తెలిపేటటువంటి అంశము ఈ సనాతన కాంక్లేవ్లో అమోఘ్ దేశ్పతి మన అందరికీ చూపించాడు. ప్రతి ఒక్కరు కూడా ధర్మం కోసం పనిచేస్తే మనకు చాలా గుర్తింపు వస్తుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ గుర్తించుకునేటటువంటి అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. తర్వాత భవిష్యత్తు భారతము, సవాళ్ళు, అవకాశాలు. సంపదలు అంటే అవకాశాలు అని ఇప్పుడే చెప్పిండు. ఇప్పుడు భవిష్యత్తు భారతం చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ సవాళ్ళు మాత్రం 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలైనా, ఏ దేశాలైతే నా దేవుణ్ణి మాత్రమే పూజించు, వేరే దేవుళ్ళను పూజిస్తే రాళ్ళ పెట్టి కొట్టి చంపేస్తాం, నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన తర్వాత మాటు వేసి మీకు భయాన్ని కలిగిస్తాం, మీ మీద దాడి చేస్తాము అనేటటువంటి వాక్యాలు వాళ్ళ పుస్తకాలలో, గ్రంథాలలో రాసుకొని ప్రతి ఆదివారము, శుక్రవారము పొద్దున్నుంచి రాత్రి వరకు మైకులు పెట్టి విషప్రచారము, మతమౌఢ్యము, మతోన్మాదాన్ని అందరిలో నింపేటటువంటి ఏ మతాలైతే, ఎడారి మతాలని అంటారు, ఏ మతాలైతే ఈ భూమి మీద ఉన్నంత వరకు భారతదేశానికి సవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ హిందుత్వవాదిగా మారితేనే ఆ సవాళ్ళను ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉంటాము. వాటిని అవకాశాలుగా మలుచుకొని వాళ్ళు చేసేటటువంటి ప్రతి తప్పు ఏదైతే ఉందో, వాళ్ళు చేసేటటువంటి బార్బరిక్స్ అంటారు, అంటే వాళ్ళకు బార్బరిక్ ఐడియాలజీ అంటారు, దాన్ని తెలుగులో అంటారు, అంటే విచక్షణ రహితం అనే వాళ్ళకు స్త్రీ, పురుషుడు, ముసలి, ముతక, పసిపాప అనేది ఏం లేదు. నా మతమా కాదా, నా మతం కాదు కదా, వాళ్ళని చంపేయడం వల్ల నేను స్వర్గానికి వెళ్తాను, వాళ్ళని మతం మార్చడం ద్వారా నేను పరలోకానికి వెళ్తాను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ మతం అయినా సరే ఈ సమాజానికి ప్రమాదము. అది హిందువులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని హిందూ సమాజంలో నిత్యము చైతన్యం తీసుకొని రావాలి. 2 ముఖ్యమైనటువంటి అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, హిందుత్వవాదం అంటే ఏంటి, జాతీయవాదం అంటే ఏంటి. హిందుత్వవాదిగా ఉండడానికి భయపడి
జాతీయవాదులు అని చెప్పుకుంటారు చాలామంది. దీంట్లో ఉన్న చిన్న తేడాని మనం గమనిస్తే భారతదేశంలో హిందువులందరూ జాతీయవాదులే. దాని గురించి ప్రత్యేకంగా నేను జాతీయవాదిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను హిందుత్వవాదిని, హిందువులందరూ జాతీయవాదులే. ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాతీయవాదులు అని చెప్పుకోవాలి. జాతీయవాదం అంటే ఏంటి? రాజ్యాంగం పట్ల, దేశ భౌగోళిక పరిస్థితుల పట్ల, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల రకాల ప్రజల మీద సమాన దృష్టి కలిగినటువంటి వాళ్ళు జాతీయవాదులు. హిందువులు కొన్ని వేల వందల సంవత్సరాలుగా వీళ్ళంతా జాతీయవాదులే. వీళ్ళకి దేశం పట్ల, ధర్మం పట్ల, భౌగోళిక పరిస్థితుల పట్ల, కాశీ పట్ల, అయోధ్య పట్ల, వారణాసి ఇలాంటి అన్ని క్షేత్రాల మీద ధర్మము, దైవము అనేటటువంటి వాటి మీద ప్రేమ ఉంది. కాబట్టి హిందువులందరూ జాతీయవాదులే. హిందువులు ఈజ్ఈక్వల్ టు జాతీయవాదులు. ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు జాతీయవాదులుగా మారాలి. వాళ్ళని మార్చుకోవాలి. ఎందుకంటే ఇరాన్లో యుద్ధం జరిగితే కాశ్మీర్లో, హైదరాబాదులో చాలామంది ముస్లింలు వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలతో సహా, వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డబ్బులతో సహా, వాళ్ళ ఆస్తులతో సహా పనిచేసి ఇరాన్కి పంపించారు. సుమారుగా 600 కోట్ల రూపాయలు కాశ్మీర్ నుంచి ఇరాన్కి పంపించారు అని చెప్పి న్యూస్లో వచ్చింది. వాళ్ళకి జాతీయవాదం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం మీద కంటే వాళ్ళ మతం మీద, వాళ్ళ మత పెద్దల మీద ఎక్కువ ప్రేమ ఉంది. కానీ ఏ హిందువు భారతదేశంలో అట్లా చేయడు. హిందువు ఏం జాతీయవాదిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హిందువులందరూ ధైర్యంగా, బలంగా మేము హిందుత్వవాదులమే అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందుత్వం కోసం ఎల్లప్పుడూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకొని, హిందుత్వము అనేటటువంటిది సావర్కర్ గారి యొక్క సిద్ధాంతాల్ని, హిందుత్వం అనేటటువంటి కఠినమైన మూలాల కలిగినటువంటి సిద్ధాంతాల్ని అర్థం చేసుకొని, ఏ విధమైనటువంటి అరమరికలు, వాళ్ళు మనోళ్ళే, వీళ్ళు మనోళ్ళే, వాళ్ళ పని ఏదో వాళ్ళు, వాళ్ళ మతం ఏందో వీళ్ళు అనే ఈ జంజాటాలు అనేటివి లేకుండా హిందువులు ఎప్పుడూ జాగ్రత్తగా, ఫోకస్డ్గా చరిత్రలో మనకు జరిగినటువంటి అన్యాయాలు, మనం కోల్పోయినటువంటి భూభాగం, మనం ధ్వంసం కాబడినటువంటి మన దేవాలయాలు, మన పుణ్యక్షేత్రాలు, మన స్త్రీలు, వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు, ఇవి ఎప్పుడు ఆలోచనలో పెట్టుకొని సమాజం గురించి, ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఎవరిమి? అన్న మాట్లాడండి ఇప్పటిదాకా, మళ్ళీ అన్ననే సమాధానం చెప్తున్నాడు. అక్కడ నుంచి వస్తలేదు నాకు. ఎవరం మనమంతా? ఎవరం అబ్బా? హిందువులు అని చెప్పేసి అంత నీరసంగా. ఎవరం మనం? అది కదా కావాలి. ధర్మ రక్షకులం. బాగున్నది. ఇప్పుడు కొట్టవచ్చు చప్పట్లు గట్టిగా. ధర్మ రక్షకులం బాగుంది. బట్ ధర్మాన్ని రక్షించేటటువంటి స్థితికి మనం వచ్చినాం. నెక్స్ట్ అన్న లలిత్ కుమార్ అన్న, ఈరోజు అంటే గ్రౌండ్ రియాలిటీ చాలా బాగా మీకు తెలుసు. మనకు పొంచి ఉన్నటువంటి అతిపెద్ద ప్రమాదం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకు అని ఖచ్చితంగా అడుగుతారు మళ్ళీ. సో అందరికీ జై శ్రీరామ్. మీలో విజిలేటివ్ ఎంతమందికి వచ్చండి? చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్కసారి అందరూ విజిలేయండి గట్టిగా. సూపర్. ఈ మాస్ యాటిట్యూడ్, ఈ మాస్ అప్పీలు మనలో మిస్ అయిపోతుందండి. అది సినిమాలకు వెళ్ళినప్పుడు, సినిమా ఆడియో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తప్ప సనాతన ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అది కనపడాలా. అక్కడ డైలాగ్ ఒకళ్ళు రాసిస్తారు, పాట ఒకళ్ళు రాసిస్తారు, స్టెప్ ఒకళ్ళు డిజైన్ చేస్తారు, అన్నిటిని మనకి నటులు ప్రజెంట్ చేస్తారు, వాళ్ళకి ఇవన్నీ కొడతాం. బట్ ఇక్కడ రియల్ ఫైట్ నడుస్తుంది దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి. దీనికి అప్పీల్ కావాలి మనకి. సో ఈరోజు భవిష్యత్ భారతము, సవాళ్ళు, సంపదలు. నిజంగా ఇది చాలా అద్భుతమైన టాపిక్. కోర్స్ ఏ టాపిక్ ఇచ్చినా అది అద్భుతం అని చెప్తాం. బట్ ఇది నిజంగా అద్భుతమైన టాపిక్. నిజంగా అద్భుతమైన టాపిక్. దానికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, ఇంత అద్భుతమైన కాంక్లేవ్లు వరుస పెట్టి నిర్వహిస్తున్న మిత్రుడు అమోఘ్ దేశ్పతి గారికి ఒక్కసారి మనందరం కూడా మంచి కరతాళ ధ్వనులు తెలియజేయండి.
అండ్ ఇంత మంచి వేదిక మీద మమ్మల్ని భాగస్వాముల్ని చేసినందుకు అమోక్ థ్యాంక్ యూ సో మచ్. సో సవాళ్ళు సంపదలు రెండు గురించి మాట్లాడారండి. నిజంగా మాట్లాడితే సవాళ్ళు లేని జీవితం, సవాళ్ళు లేని ప్రదేశం, సవాళ్ళు లేని ప్రపంచం మన చుట్టూ మనం ఎక్కడా చూడలేం. సవాళ్ళు అనేవి నిత్యం ఉంటాయి, అలాగే భారతదేశంలో కూడా ఉన్నాయి. కానీ మనకున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే సవాళ్ళ కంటే కూడా మనకున్న సంపదలు చాలా 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 ఎక్కువ. కానీ మనకున్న అతిపెద్ద సవాల్ ఏంటో తెలుసా? ఆ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవటంలో ప్రతి సెకండ్ ఫెయిల్ అవుతూనే ఉన్నాం మనము. ఇది బిట్టర్ ఫ్యాక్ట్. మనం యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం తప్ప దిస్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. అన్నిటికంటే గొప్ప సంపద మనకు ఉన్నది ఏంటో తెలుసా? ఈ దేశంలో భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, లేకపోతే బ్రిటిషోడు పక్క దేశాల దోచుకెళ్ళిపోగా చాలా మిగిలిపోయిన సంపద, మన రత్నగర్భైన భారతదేశపు మట్టి, ఇవన్నీ మనకి సంపదలే. అని వీటన్నిటికంటే గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే డెమోగ్రాఫికల్ డివిడెండ్. ఇవాడు ఎంతమంది విన్నారండి డెమోగ్రాఫికల్ డివిడెండ్ గురించి? డెమోగ్రాఫికల్ డివిడెండ్ అంటే ఏంటి అంటే మనకున్న మన జనాభాలో ఉన్న వ్యక్తుల్లో పని చేయటానికి పనికొచ్చే స్థాయిలో ఉన్నవాళ్ళు. అంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక గొప్ప శక్తి భారతదేశానికి ఉంది, అది యువశక్తి. అంటే మనకున్న జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ డెమోగ్రాఫికల్ డివిడెండ్ ఏదైతే ఉందో అది డిజాస్టర్ అయిపోతా ఉంది. కారణం ఏంటి? ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి. ప్రధానమైన మతాలను 3 మాట్లాడుకుంటాం: హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఒక క్రిస్టియన్ని సంఖలో సంచేసుకుని, తెల్లబట్టలు వేసుకుని, సైకిల్ వేసుకుని సువార్త కోసం పోరా అంటే ఆడు సంతోషంగా పోతాడు. వాళ్ళ అమ్మాయిలు కూడా ఆదివారం స్కూల్కి సెలవు వస్తే వాడిని ఆటలకు పంపరు, సండే స్కూల్కి పంపిస్తారు. వాడు హ్యాపీగా పోతాడు, చదువుకుంటాడు, అన్నీ చేస్తారు. వాడికి ఇబ్బంది లేదు, వాడి తల్లిదండ్రులకి ఇబ్బంది లేదు. అలాగే తురకలు ఉంటారు, వాళ్ళంతే. చదువు మానేసి అవసరం అయితే మదర్సా చదువులు చదవటానికి వెళ్తారు. ఇక్కడ ప్యాంట్లు చీలమండలు పైకి వేసుకుని, నెత్తి మీద బొక్కల టోపీలు పెట్టుకుని దర్జాగా తిరుగుతారు. వాళ్ళు ఎవ్వరూ సిగ్గుపడరు. కానీ మన యువత ఉంటారు, జస్ట్ ఒక 1 గ్రాము కూడా చెయ్యని బొట్టును పెట్టుకుని నేను హిందువుని అని చెప్పుకోరా బాబు అంటే మాత్రం దానికి సిగ్గుపడతా ఉంటారు. దానికి సిద్ధంగా ఎవరు ఉండరు. ఇది అన్నిటికంటే పెద్ద సవాల్ మనకి. నిజంగా సవాళ్ళు బయట నుంచి రావట్లా, మన నుంచే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నీ మతం కానోడిని చంపేయరా అని చెప్పే మతాలోళ్ళేమో గర్వంగా నేను ఆ మతం, నేను ఈ మతం అని చెప్తున్నారు. కానీ ఈ విశ్వమంతటిని నీ ఇల్లే అనుకోరా బాబు అలా చెప్పే మతం ప్రపంచంలో ఇంకోటి ఉందా అండి? అంటే సమాధానం తిరిగి చెప్తే మీకు ఏమి మీద ఎవరో కేసులు పెట్టరు. సనాతన ధర్మం కాకుండా అలాంటి మతం ఇంకోటి ఏదన్నా ఉందా? ఎప్పుడైనా విన్నారా ఏ మతంలో అయినా? మరి అంత గొప్ప మతంలో, ధర్మంలో బ్రతుకుతూ మనం నేను హిందువునండి అని చెప్పుకోవటానికి మాత్రం సిగ్గుపడిపోతూ ఉంటారు. సో ప్రాబ్లం ఏంటంటే మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాం, ఎల్లోరా అని చెప్పేసి, వెరీ రీసెంట్గా వెళ్తే అక్కడ గైడ్ చెప్తా ఉన్నాడు, ఏమండి ఈ గుడి ఇంత ప్రాచీనమైంది, ఈ గుడి ఇంత ప్రాచీనమైంది, ఈ విగ్రహం ఇంత ప్రాచీనమైంది, కానీ దీన్ని ఔరంగజేబు అనే ఒక మొఘల్ రాక్షసుడు ఉండేవాడు, వాడు మన గుళ్ళన్నింటినీ నాశనం చేసే ప్రయత్నంలో వీటన్నిటిని పగలగొట్టేశాడు అన్నారు. అలా ఔరంగజేబు చేశాడు, అక్బర్ చేశాడు, ఖిల్జీ చేశాడు, తోటకూరగడి చేశాడు, గోచి గన్నాయిగడి చేశాడు అని చెప్పేసి మన పాడైపోయిన గుళ్ళ గురించి చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఒక్క హిందువుకైనా ఇది నాది, దీన్ని పలానా వాడు పాడు చేశాడంట, వాడి వారసులు ఇప్పటికీ మన మధ్యలో బ్రతుకుతూ మనకే ఎదురు సెక్యులరిజం పాఠాలు నేర్పుతున్నారే, ఒక్కడికన్నా సరే మనం బుద్ధి చెప్పాలి. ఎరా మీ తాతలు ముత్తాతలు చేసిన పని నువ్వు ఖండిస్తున్నావా, సమర్థిస్తున్నావా అని స్ట్రైట్ అవే ఒక్క క్వశ్చన్ వేయగలిగే దమ్ము ఎవరికన్నా ఉందా? సరే ఇదంతా కాసేపు చరిత్ర పక్కన పెడదామండి. ఇప్పుడు వర్తమానం చూసుకుందాం. మొన్న సవాళ్ళ గురించి మాట్లాడుకుంటే, హోలీ పండగ రోజున మనకు రంగులు అమ్మటం తప్పు కాదు, కానీ మనం కొట్టుకునే రంగులు వాళ్ళ మీద పడ్డాయి అని చెప్పేసి తరుణ్ అనే ఒక యువకుడిని కొట్టి చంపేశారు. ముస్లిమ్స్ చంపేశారు, అవునా? అలాగే నిన్న మన పండగ రోజున, శ్రీరామనవమి రోజున ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న రామాలయానికి వెళితే తనతో పాటు ఉన్న వాళ్ళందరి మీద దాడి చేసి కొట్టారు క్రైస్తవులు. అటు ఆ మతమోడు కొట్టి, ఈ మతమోడు కొట్టి, కానీ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఈ దేశంలో మతోన్మాదులను నింద మోస్తుంది ఎవరు? హిందువులే. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకంటే మన యువతకి ఎవరికి కూడా మనం స్పందించటం, ఖండించడం పక్కన పెట్టండి, ముందు స్పందించడం అనేది కూడా నేర్పటం మానేసాం.
కొద్దిమంది హిందుత్వవాదులు ఉంటాం, మనం మాత్రమే స్పందిస్తూ ఉంటాం. మనం కూడా ఎంత బాగా స్పందిస్తూ ఉంటాము అంటే, ఈరోజు పాపం ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా సుమారు 10-12 గంటలు ఇక్కడ చాలా మంది వెయిట్ చేశారు. అయితే చాలా మంది వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు దాదాపు కొన్ని కుర్చీలు ఖాళీ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు? అయ్యో బాబు 10 గంటలు దేశం కోసం ధర్మం కోసం స్పెండ్ చేస్తామండి, ఇంకా అంతకంటే ఏం చేస్తాం అనుకుంటారు. మరి 10 ఏళ్ల నుంచి ఇదే పోరాటంలో ఉన్న మాకెప్పుడు విసుగురాలా? ఆ సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది కదా, నరుక్కుంటూ వెళ్తే నీకు అలుపు వస్తుందేమో, మాకు ఊపు వస్తుంది అని చెప్పేసి. అలా ఊపు వస్తూ ఉంది, ఇంకా ఎక్కువ పని చేయాలనిపిస్తూ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, పని చేయాలనుకుంటున్న మాకు మేమేం చేయగలుగుతాం? ఒక దిశానిర్దేశం చేస్తాం. ప్రతి పోరాటం కాడ మేమే కనపడలేం, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ వెళ్ళాలి. అలాంటి వాళ్ళని యాడ్ చేసుకునే కోసం, కొత్త వాళ్ళని సైన్యాన్ని పెంచుకునే దానికోసం మేము మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయత్నాలు చేసే క్రమంలో మన వాళ్ళ చేతనే మనం కొన్ని నిందలు మోస్తూ ఉంటాం. ఇప్పుడు క్రిస్టియన్నోడు ముస్లింోడు కూర్చుని ఏమంటారంటే, వీళ్ళంతా ఆన్లైన్ బెగ్గర్స్ అండి, వాళ్ళకి పని పట్టాలి, పద్దాక పొద్దున్న లేస్తే ఫోన్పేలు గూగుల్ పేలు అంటారు. ఇక్కడ ఫోన్పేలు గూగుల్ పేలు లేకపోతే నడిచే వ్యవస్థ ఏదీ లేదు. మేము ఉన్నాం. అమ్మకు నీకు నడుస్తుందా పబ్లిక్ సపోర్ట్ లేకుండా? నడవదు కదా. అయితే చాలామంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటూ ఉంటారు, వీళ్ళంతా ఫోన్పే గూగుల్ పే అని చెప్పేసి. కర్మ ఏంటంటే, ఈ మధ్య కొంతమంది మన వాళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా మనతో పోటీ పడలేక, మనలాగా పని చేయలేక వాళ్ళు కూడా మొదలెట్టారు ఇదే సోది. ఇలా ఉంటారంటే, వాళ్ళు ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నారు, ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నారు. ఒరే నాయనలారా, ఫస్ట్ డైలాగ్ మార్చండి. ధర్మం పేరు చెప్పి అడుక్కుంటాం కాదు, మీరు కూడా అవసరమైతే అడుక్కునైనా ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. అవసరమైతే అడుక్కునే వాళ్ళన్న నింద పడుతూ అయినా సరే ధర్మం కోసం పనిచేయండి, ధర్మం కోసం యుద్ధం చేయండి. ఎందుకంటే ఈ యుద్ధం మనది. మన దేశం చుట్టూ మనకి శత్రువులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనలాంటి భావజాలంతో మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం పనిచేయటానికి పట్టుమని పిడికడ మంది మనకు దొరకరు. ఆ దొరికిన కొద్ది మందిని కూడా వీళ్ళ వనరుల్ని రాకుండా వీళ్ళకి చేయాలని, వీళ్ళ ఉద్యమాన్ని ముందుకు పోకుండా చేయాలని ఎంత కుటిల ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, మరి మనకు అండగా ఉండాల్సింది ఎవరు? హిందూ సమాజం కదా. ఈ రోజున ఈ దేశంలో పుట్టని మతాలు ఈ దేశంలోకి వచ్చి బ్రతుకుతూ, మీలో ఎంతమందికి తెలుసు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మత ప్రచారం పేరుతో మత మార్పులు చేయటం కోసం $175 బిలియన్ ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. అంటే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక 3-4 రాష్ట్రాల బడ్జెట్ అయిపోతుంది ఇది. అంత డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని ఎదుర్కొంటూ పనిచేయాలంటే మనం మాత్రం ఏం చేయాలి? ఈ జేబులో 15 రూపాయలు ఉన్నాయి, మరి ఏ ఊరు వెళ్ళి పోరాటం చేయాలని నేను ఎత్తుక్కోవాలా? లేకపోతే జేబులో 500 ఉన్నాయి, ఇప్పుడు ఏ గుడికి వెళ్ళిపోయి గుడిని తుడుస్తూ కూర్చోవాలనుకోవాలా? మన గుళ్ళో రావాల్సిన డబ్బులేమో ప్రభుత్వాలు దోచుకుని పట్టుకుపోయి అంటే సవాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అతిపెద్ద సవాళ్ళు ఏంటి అంటే, ఈరోజు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? కోవా బన్ అని చెప్పేసి ఇందాక మన బాలాజీది ఒక అప్డేట్ చెప్పారు కదా. ఆ బాలాజీ బయట పెట్టిన కోవా బన్ కారణంగా వాడెవడో వలీగాడికి నష్టం వచ్చిందని, వాడికి బాగా లాభం వస్తే జాతర మొత్తం మీద ఒక 50,000 వచ్చి ఉండేదేమో. కానీ దీని కోవా బన్ ఇష్యూ వల్ల వాడికి 50 లక్షల రూపాయలు వచ్చినాయి. వాడు బాగుపడ్డాడు. ఇచ్చిందంతా ఎవరై అంటే మన నాగబాబు గారు, మన నారా లోకేష్ గారు, అంటే మన హిందువులే సోకాల్. మీరు వాళ్ళకి ఏ పేరైనా పెట్టుకోండి, సూడో సెక్యులర్స్ అంటారా, పసిఫిక్ సెక్యులర్స్ అంటారా, లేకపోతే నెహ్రూవియన్ సెక్యులర్స్ అంటారా, ఏదో ఒక సెక్యులరిజం. ఈ సెక్యులరిజం అనే ముసుగుని మనం ధరించడం వల్ల, ఆ బరువుని మనం భరించడం వల్ల మనకు ఒక పేరు వస్తుంది, ఈడు మంచివాడరా బాబు అని ఒక పేరు వస్తుంది. కానీ మన హక్కుల్ని కూడా మనమే తీసుకెళ్లి బంగార పళ్ళెల్లో పెట్టి ఆ కొడుకులిద్దరికీ అప్పచెప్తూ ఉన్నాం. ఆడు కేవలం హక్కుల్ని లాక్కెళ్ళిపోతున్నాడా, మన ఆడబిడ్డల్ని కూడా లాక్కెళ్ళిపోతా ఉన్నాడు. కానీ మనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాడు ఎత్తుకుపోతుంది మన ఆడబిడ్డ అని మనం మర్చిపోయాం. చిన్నప్పుడు స్కూల్లో ప్లెడ్జ్ చేపించేవాళ్ళు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి. ఇప్పుడు భారతీయులందరూ ఏంటే మొత్తం దాంట్లో తురకలు, క్రిస్టియన్లు అందరూ చేరిపోయారు. మనం వాళ్ళని చెల్లి అనుకుంటున్నాం, వాడు మాత్రం మన చెల్లెల్ని వాడి పెళ్ళాలనుకుని ఎత్తుకుపోతా ఉన్నాడు. దీనికే మనం లవ్ జిహాద్ అని పేరు పెట్టాం అనుకోండి, మన హిందువులకి చాలా మందికి నొప్పి వస్తుంది. ఊరుకోండి, ప్రేమకు మతం ఏంటండి అంటాడు. నిజంగానే ప్రేమకు మతం లేదండి, కానీ ఆడు పెళ్లి చేసుకోవాలంటే మతం ఉంది. ఆడు మతం మార్చైనా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునైనా మతం మార్చాలి. ఇది వాడి పవిత్ర ఖురాన్ అని చెప్పుకుంటాడు కదా, ఆ గ్రంథమే చెప్తుంది. సూరా 2 ఆయత 221.
ఎవరైనా సరే విశ్వసించి నీ మార్గానికి రానంత వరకు వారిని వివాహ బంధంలోకి తీసుకోవద్దు. అది ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా సరే. వాడి మత గ్రంథం క్లియర్గా మతం మార్చి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకుని మతం మార్చి అని చెప్తుంటే మనం మాత్రం అబ్బే లవ్ జిహాదులు ఇవ్వండి. సరే, లవ్ జిహాద్ అనే పేరు నీకు నచ్చలా, అభ్యంతరకరంగా ఉంది, మరి కొత్త పేరు నువ్వు పెట్టు దానికి. జరుగుతుందైతే నిజమా కాదా? ఒకసారి చేతులు ఎత్తండి నిజం అనుకున్నోళ్ళు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా చెప్పడానికి చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇంకా మిత్రులు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికే సమయం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మరొక రౌండ్ అవకాశం వస్తే మళ్ళీ మనం మాట్లాడదాము. బట్ క్లియర్గా అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు జాగృతం అవ్వండి, మీ సాటి వాళ్ళని జాగృతం చెయ్యండి. ఎవరన్నా చెప్తున్న ఏదైనా విషయాలు చెప్తుంటే అది అప్పటికే మీకు తెలుసున్నా సరే మరి రెండోసారి మళ్ళీ వినండి. మన హిందువులకి లేనిది మిగతా మతాల్లో ఉన్నది అదే. వాళ్ళు ఆదివారం కూర్చోబెట్టి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాక్యం చెప్తూ ఉన్నా సరే అలాగే కూర్చొని ఉంటారు. ఈడు శుక్రవారం కూర్చోబెట్టేసి రోజుకి 5 సార్లు పిలిచి రోజు 5 సార్లు దువా, దాని తర్వాత ఈ ప్రసంగాలు చెప్తున్నా వాళ్ళు వింటారు. మనం ఏంటంటే ఇలా గుళ్ళోకి వెళ్తే అలా పైనుంచి దేవుడికి దండం పెట్టుకోవాలి, పంతులు గారు తొందరగా పూజ చేస్తే మేము వెళ్ళిపోవాలి. ఇంకొంతమంది అయితే అంతకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళైతే గుడి బయట నుంచే దేవుడికి ఫ్లయింగ్ కిస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ పద్ధతి హిందువులు మార్చుకోవాలి. హిందువులు కూడా పెద్దలు చెప్తున్న మాట వింటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ సెక్యులరిజం అనే దౌర్భాగ్యానికి దూరంగా ఉండండి. అలాగే సెక్యులరిజాన్ని మనకి ఎక్కించేది అది ఎవరైనా సరే, అందులో గురువులున్నా దేవుళ్ళున్నా ఇంకెవరున్నా మొత్తం అందరినీ తొక్కి నారదీయండి. మనకి దేవుళ్ళ కంటే కూడా ధర్మమే ముఖ్యము. ఆ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం అవసరమైతే దేవుళ్ళ ముసుగులో ఉన్న దొంగలను కూడా బయటకు నూగవుతారండి. మరో అవకాశం వస్తే మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఇప్పుడు మనకి చాలా విషయాలు తెలిసినాయి కదా, తెలిసినాయా? విన్నాం కదా, విన్నామా? ఆ విన్నై లోపల పెట్టి లాకరేసి తాళం పెట్టుకోకుండా అప్పుడప్పుడు వాటిని బయటకు తీయుర్రి, చెప్పే ప్రయత్నం చేయర్రి. ఒకసారి చెప్తే వినకపోతుండొచ్చు, రెండోసారి చెప్పుర్రి, మళ్ళీ వినకపోతుండొచ్చు, మూడోసారి చెప్పుర్రి, వినకపోతుండొచ్చు, వినేదాకా చెప్పుర్రి, లేకపోతే చస్తవురా అని చెప్పుర్రి. అయినా వినకున్నా సరే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయుర్రి. ఎందుకంటే ఇవన్నీ విని లోపల దాచిపెట్టుకోవాల్సినటువంటి విషయాలు కాదు, 10 మందికి మీరు చెప్పాల్సినటువంటి విషయాలు. ఎట్ ది సేమ్ టైం నిత్య జీవితంలో మనం అందరం కూడా పాటించాల్సినటువంటి విషయాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. కర్ణాకర్ సుగుణ గారు, శివశక్తి వారు వచ్చిన తర్వాత చాలా మంది వాస్తవాలు ఏంటో మాకు తెలిసాయి. ఎందుకు దూరం వెళ్ళిపోయామో అని అనేక సందర్భాల్లో బాధపడ్డాము. మతం మారి ఈ మతం నాది కాదనుకొని ఇక్కడి నుంచి దూరం పోయి అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఇంతకంటే పెద్ద స్థాయిలో ఉన్నదని ప్రకృతి మనకు వినిపిస్తున్నది ఆ ఘోషను. ఒకసారి వీళ్ళు మనం దూరంగా విన్నాం, ఈ మధ్య దగ్గరగా కొంతమేర వింటున్నాం. కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఎంతో మంది ఘోష విన్నారు, ఘోష తీర్చిర్రు. ఒకసారి కర్ణాకరణ మీ మాటల్లో. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను మాట్లాడడానికి ముందు చిన్న అవాంతరం లాంటిది వచ్చింది. ఈ లైవ్ చూస్తున్నటువంటి కొంతమంది సన్నాసులు, లో ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు ఏమనుకుంటారంటే మా దేవుడు ఉగ్రత అంటారు. వీళ్ళు ఇదొక సమస్య వీళ్ళతో. లోకంలో ఏం జరిగినా వాళ్ళ దేవుడు ఉగ్రత కింద ఆ అకౌంట్లో వేసేసుకుంటూ ఉంటారు. సరే, ముందుగా సనాతన సదస్సులని విజయవంతంగా నిర్వహిస్తూ రిఫ్లెక్షన్ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సోదరుడు అమోఘ్ దేశ్పతికి హృదయపూర్వకంగా అభినందనలు. అయితే ఇలాంటి సదస్సులు జరిగేటప్పుడు మనందరి బాధ్యత ఏంటి అని అంటే, మనం హాజరవటంతో పాటు ఇంకొక మిత్రుడిని ఎవరినైనా, అంటే సెక్యులరిజంతో ఉన్నటువంటి ఎవరినైనా
ఒకరిని మనం తోడు తీసుకొస్తే ఇక్కడ ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇలాంటి సభలు నిర్వహిస్తున్నందుకు ఎక్కువ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అలాంటి విధానాన్ని కొంతమంది ఫాలో అవుతూ ఉండవచ్చు, అయితే మంచిది, లేకపోతే నెక్స్ట్ టైం నుంచి అలాంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చిన్న విజ్ఞప్తి. అయితే ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇటీవలే విడుదలైనటువంటి ధురంధర్ సినిమా మీలో ఎంతమంది చూశారు? అందరూ చూశారు. పెను సంచలనం అనేది సృష్టిస్తూ ఉంది. అయితే ఆ సినిమాలో తీసుకున్నటువంటి కథాంశం ఏంటి అని అంటే, భరతమాత గడ్డపై విధ్వంసం సృష్టించడానికి పాకిస్తాన్ భూభాగంలో జరుగుతున్నటువంటి కుట్రలని వెలికి తీయటానికి అక్కడ ఆపరేషన్ నిర్వహించినటువంటి వ్యక్తి జీవిత చరిత్ర ఆ సినిమా. అయితే భారత భూభాగంలో విధ్వంసం చేయాలనే కుట్రలు కేవలం విదేశాల్లో మాత్రమే జరుగుతున్నాయా? ఈ దేశంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ దేశంలో కూడా ఆపరేషన్ దురంధర్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అది ఒక వ్యక్తితో కాదు, అనేక మంది దురంధరులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తే పాపం ఎంతమంది పేదరికంతో బాధపడే ఆ వర్గం వాళ్ళు వాళ్ళకున్నటువంటి పేదరికం వల్ల ఏ హిందువులను చంపాలనుకుంటున్నారో, వాళ్ళకున్నటువంటి పేదరికం వల్ల ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారో ఆ వాస్తవాలన్నీ కూడా బయటికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సెషన్ పేరు భవిష్యత్ భారతం కాబట్టి దానికి సంబంధించి మన భారతావని భవిష్యత్తు బాగుండాలి అంటే ఎలాంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ నడుస్తూ ఉంది అని అంటే, ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. ఆ తల్లిదండ్రులకి 4 కొడుకులు. అందులో పెద్ద కొడుకు సొంత కడుపును పుట్టినటువంటి సొంత బిడ్డ. ఇంకొక 2 పొరుగురు నుంచి ఇక్కడ బ్రతుకుదామని చెప్పి వచ్చిన వారు. వాళ్ళేంటి అంటే ఆ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే తల్లిదండ్రులము అని మీరు భావించండి, మీరు మమ్మల్ని దత్తత తీసుకోండి అని చెప్పారు తప్ప వీళ్ళు ఆ తల్లిదండ్రులకి బిడ్డలుగా భావించట్లా. వీళ్ళ తల్లిదండ్రులు ఇంకెక్కడో పక్క ఊరిలో ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు 4వ వాడు. వీడికి ప్రతిదానికి రీజన్స్ కావాలి. మీరు నా తల్లిదండ్రులని నమ్మకం ఏంటి అని అంటాడు. నేను మీకే పుట్టానని గ్యారంటీ ఏంటి అంటాడు. కానీ ఈ ముగ్గురు యొక్క విధానం ఏంటి అంటే, వీళ్ళకి ఆ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత ఉండదు, కానీ ఆ తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తుల మీద మాత్రం అధికారం కావాలి. మరి ఈ 4వ కొడుకున్నాడు కదా, నువ్వు నమ్మనంటున్నావు కదరా, నీ తల్లిదండ్రులు అని చెప్పి నీకు నమ్మకం లేదంటున్నావు కదా అంటే, మీరు నన్ను కొడుకని నమ్ముతున్నారు కదా కాబట్టి నాకు ఆస్తిలో వాటా వచ్చింది అంటాడు. ఇలాంటి వితండవాదం చేస్తూ మనం చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. ఒక అమాయక సోదరుడు, ఒక కంత్రి సోదరుడు. ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య అనంటే, వాళ్ళకి ఆస్తుల పంపకం జరిగేటప్పుడు ఈ కంత్రి సోదరుడు ఏం చేస్తాడు, అమాయక సోదరుడికి మన తోటలో ఉన్నటువంటి తోటల్ని పంచుకుందాం, ఈ చెట్లు మొదళ్ళన్నీ కూడా నీవి, ఆ చివర్లన్నీ కూడా నావి అని అంటాడు. కాబట్టి మొదళ్ళు నీవి కాబట్టి నువ్వు రోజు నీళ్లు పోయాలి, ఎరువేయాలి, వాటిని పోషిస్తూ ఉండు. చివర్లు నావి కాబట్టి వాటికి వచ్చేటువంటి పళ్ళన్నీ కూడా నేను తెంచుకుంటూ ఉంటాను అని ఈ కంత్రి సోదరుడు చెప్తాడు. అంటే ఈ దేశంలో ట్యాక్సులు కట్టేవాళ్ళు, ఈ దేశ అభివృద్ధికి పాటుపడేటటువంటి వాళ్ళు మొదల్ని పోషించేటటువంటి హిందూ సోదరులు అయితే ఎలాంటి బాధ్యత లేకుండా, కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టం, మాకు ఎలాంటి బాధ్యత లేదు, కేవలం హక్కులు మాత్రమే ఉన్నాయి అంటే, ఈ చెట్ల నుండి వచ్చేటటువంటి ఫలాల మీద మాకు మాత్రమే అధికారం ఉంది, ఆ సంపూర్ణ అధికారం మాకు ఇవ్వకపోతే మా మీద చూపించే వివక్ష అని చెప్పి మేము ప్రాపగాండా చేస్తాము అనేటటువంటి విధానం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో నడుస్తూ ఉంది. అయితే మనకి చదువుకున్నటువంటి ఆ కథలోనే దానికి సొల్యూషన్ కూడా చెప్పారు. ఆ అమాయక సోదరుడు కాస్త తెలివి తెచ్చుకుని, అంటే భార్య వచ్చిన తర్వాత మొదలు నావి కాబట్టి ఆ మొదలు నరికేస్తాను అని చెప్పి మొదలు పెడితే అప్పుడు వాడికి బుద్ధి వచ్చి వాడి బాధ్యత అనేది వాడికి గుర్తొస్తుంది. కాబట్టి ఈ దేశంలో హిందువులు అమాయకంగా ఉన్నంతకాలం భరతమాత యొక్క భవిష్యత్ అనేది
అంత ఉన్నతంగా ఏమీ ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలోనే సమాధానం చెప్పగలిగేటటువంటి స్థితిలోకి వచ్చినప్పుడే భరతమాత యొక్క భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, అంతకుముందు ఇక్కడ రాయచోటి, బాన్సువాడ, బైన్సా, ఇలా ఊరి పేర్లు మారతాయి తప్ప హిందువుల చరిత్ర తలరాత మారదు. మార్చుకోవాల్సింది మన బుద్ధి, మనం అనుసరిస్తున్నటువంటి విధానం. అలాగే ప్రభుత్వ విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్వతహాగా అవి మార్చరు. మార్చేలా చేయాల్సినటువంటి శక్తి, చేయాల్సిన అవసరం అది కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేయాలి. ఇంకొకసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. చప్పట్లు మీకు సరిపోయినాయా? భరతన, మీ డిబేట్స్ చూస్తూ ఉన్నాం, వైరల్ అవుతున్నాయి. అండ్ మీరు అందరితో మాట్లాడతారు. అందరితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా అంటే చాలా చాలా సవాళ్ళు మీకు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఇంతకుముందు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం చెప్పిర్రు. అసలు మీకు ఏది పెద్ద ప్రాబ్లం అనిపిస్తున్నది భారతదేశానికి? అమోఘ్ దేశపతి అండ్ టీంకి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు బేసిక్గా నేను 4 చెప్తాను. ఒకటి, ఇంతకుముందు లలిత్ కుమార్ గారు చెప్పారు, డెమోగ్రఫికల్ డివిడెండ్ అన్నారు. డెమోగ్రఫికల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరుగుతోంది. అస్సాం పాపులేషన్ ఇంతకుముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే? అస్సాంలో హిందువుల జనాభా ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 1960s, 70s ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? బంగ్లాదేశ్లో కూడా, బెంగాల్లో కూడా. సో ఎక్కడి నుంచి వలస వచ్చారు? మేజర్గా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారు. వచ్చిన పాపులేషన్ ఏ మతానికి చెందిన వాళ్ళు? ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మెజారిటీ అక్కడికి వలస వచ్చారు. దానివల్లనే ఎన్ఆర్సీ ఇటువంటి ఇష్యూస్ అయినాయి, సిఏఏ ఇవన్నీ ఇష్యూస్ అయినాయి. సో డెమోగ్రఫికల్ ఛాలెంజెస్ ఇది అవుతున్నాయి. కానీ బంగ్లాదేశ్లో ఉన్న హిందూ పాపులేషన్ని మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం? వలస కేవలం ముస్లిం పాపులేషన్ మాత్రమే వస్తుంది. బంగ్లాదేశ్లో కూడా ఒకప్పుడు బంగ్లాదేశ్ జనాభా ఇప్పుడు 18 కోట్లు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 30% పాపులేషన్ ఉండే బంగ్లాదేశ్లో. అంటే 6 కోట్ల జనాభా ఉండాలి హిందూస్ది. ఇప్పుడు 6%, 7%కో పడిపోయింది. కానీ ఇప్పుడు కూడా తక్కువేం లేరు, 6%, 7%, 18 crores పాపులేషన్. 18 కోట్లో 6% అంటే దాదాపు 1,30,00,000, 1,50,00,000కు పైగా జనాభా ఇంకా ఉంది బంగ్లాదేశ్లో హిందూస్ది. సో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా. సో మైగ్రేషన్ వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఇది ఎందుకు వస్తున్నారు? డెమోగ్రఫికల్ ఛాలెంజ్. ఎస్పెషల్లీ క్రిస్టియానిటీలో కూడా చాలా పెద్ద కన్వర్షన్ జరుగుతుంది. కన్వర్షన్ గతంలో జరిగింది, ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చి లేకపోతే అన్ని సంస్థలు కృషి చేయడం వల్ల కొంత తగ్గుండొచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్స్ ఏదైతే ఉందో మిషనరీస్కి వచ్చే ఫండ్స్ కూడా ఆపేయడం జరిగింది. సో మేజర్ ఛాలెంజ్ ఇది, డెమోగ్రఫికల్ ఛాలెంజ్. హిందువుల జనాభా తగ్గిపోతుంది, ఇతర జనాభా పెరిగిపోతుంది. సో దాన్ని ఎట్లా? బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మనం అభయం ఇవ్వలేమా? అంబేద్కర్ చెప్పాడు అప్పుడు. ఏం చెప్పాడు? అక్కడ పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగాలని చెప్పి. సో పాపులేషన్ ఎక్స్చేంజ్ ఎందుకు జరగకూడదు? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఈ దిశగా ఒక ఆలోచన జరగాలి. ప్లస్ ఇప్పుడే ఆల్రెడీ జరుగుతుంది ఎస్ఐఆర్ జరుగుతుంది. ఎస్ఐఆర్కు డెఫినెట్గా అందరు కూడా సపోర్ట్ ఇవ్వాలి. అదొక మేజర్ డెమోగ్రఫికల్ ఇష్యూ ఒకటి ఉంది. రెండవది, మనం ఎదుర్కొంటున్న సమస్య కులతత్వం. ఇటీవల మీకు అందరికీ గుర్తుంటుంది, మందల సామ్యుల్ గాంధీ భవన్ ముందు ఏం మాట్లాడో మీకు అందరికీ విన్నారు. సో మందల సామ్యుల్ ఇష్యూ వచ్చినప్పుడు
సమస్య ఏం జరుగుతుందంటే ఆయన అవమానించింది వేద మంత్రాలని. అవునా? ఇంతకుముందు వచ్చిన బాపనాయన అని ఏదో అన్నాడు, బ్రాహ్మణుడు అని కూడా బాపనాయన వచ్చి ఆయన ఏం తిట్టిండో తెలియదు అని అన్నాడు. ఆయన అవమానించింది ఎవరిని? ఆ బ్రాహ్మణుడు చదివింది వేద మంత్రాలని, ఆశీర్వచన మంత్రాలని. సో ఆశీర్వచన మంత్రాలని అవమానించినప్పుడు అది కేవలం బ్రాహ్మణులను అవమానించినట్టే అనుకున్నారు, మిగతా కులాలు స్పందించలే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బ్రాహ్మణులను తిడితే రెడ్డి వాళ్ళని అవుతారు, రెడ్డిని తిడితే కమ్మ సంతోషిస్తాడు, కమ్మని తిడితే కాపు సంతోషిస్తాడు, ముదిరాజుని తిడితే మున్నూరు కాపు సంతోషిస్తాడు, మాదిగని తిడితే మాల సంతోషిస్తారు, మాలను తిడితే మాదిగ సంతోషిస్తారు, యాదవులను తిడితే ఇంకో కమ్యూనిటీ సంతోషిస్తుంది తప్ప ఇది మన తోటి హిందువుల్ని అవమానించారనేది రావట్లే. అక్కడ అతను మతం మారి క్రిస్టియానిటీ తీసుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇంకో హిందూ దళిత సోదరుడికి రావాల్సిన రిజర్వేషన్ను ఆక్రమించడమే కాకుండా పైగా హిందూ మతాన్ని అవహేళన చేస్తున్నాడు. సో నాకు ప్రొటెస్ట్ 2 రాష్ట్రాల్లో కేవలం బ్రాహ్మణులే ప్రొటెస్ట్ చేయడం చూసా. అది హిందూ కాజ్గా ఎందుకు అనుకోవట్లేదో అర్థం కాలేదు. సో కులతత్వం అన్నది హిందూ మతానికి చాలా ప్రమాదకరం. ఎవరు ఓన్ చేసుకోవట్లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే గడపలో ఉన్నంత వరకే ఈ కులం ఆ కులం, గడప దాడితే హిందువులం అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. ఎస్, కులాలకు సంబంధించిన డిమాండ్స్, బీసీ సంబంధించిన హక్కులు, లేకపోతే ఎస్సీ హక్కులు, లేకపోతే బ్రాహ్మణుల హక్కులు, కమ్మల హక్కులు, రెడ్ల హక్కులు, దాని గురించి పోరాటం చేయాలి. కానీ అవతల మతం వాళ్ళు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు మనం అంతా హిందువులను ఎందుకు గుర్తుకు రాదు? సామ్యుల విషయంలో నాకు సరే, ఆ సామ్యుల్ సంబంధించిన అతను మళ్ళీ విచారం వ్యక్తం చేశాడో కానీ 4-5 రోజులకే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఆ సంఘటన జరిగిన వారం రోజులకే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఏంది? క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు దళితులు కారు, వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ వర్తించదని తీర్పు వచ్చింది. సో కులతత్వం అన్నది ప్రధానంగా హిందువులకి ఇబ్బంది అవుతుంది. నా కులం అని చూసుకుంటాం తప్ప అవతల హిందువులు అన్నది జరగట్లేదు. మరొకసారి గుర్తుంచుకోవాలి, గడప లోపలే కులం, గడప దాడితే హిందువులం. 3వ ఇష్యూ ఎన్నికలకు సంబంధించి సిస్టమ్ అంతా 2 ఇష్యూస్ మీద ఉంది. ఇది దేశమంతా ఎదుర్కొంటున్న సమస్య. అది హిందూయిజానికి కూడా సమస్య అవుతాయి, ఎట్లా చెప్తాను. 3వది ఫ్రీబీస్, ఉచితాలు వల్ల మనం ప్రభుత్వాలు స్పెండ్ చేయట్లేదు, ఖర్చు చేసేదానికి ఖర్చు చేయట్లేదు. దేనికి స్పెండ్ చేస్తున్నాయి? ఇప్పుడు మన 2 రాష్ట్రాలు చూద్దాం, తెలుగు రాష్ట్రాలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని లక్షల రూపాయలు పెళ్లిళ్ళకి ఇస్తున్నారు. ప్రభుత్వాలు పెళ్లిళ్ళకి ఇవ్వాలన్నా ఏం చేయాలి? ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఖర్చు పెట్టాలి, దాని మీద ఖర్చు పెట్టాలి. అంటే మీరు ఒకటి ఆలోచించండి, మీరు కారు మీద ఖర్చు పెట్టారనుకోండి, కొత్త కారు కొన్నారనుకోండి, దాని ధర ఎప్పటికైనా పడిపోతుంది. అవునా? కారు బండి మీద కొత్త కారు కొన్నా దాని సంవత్సరం తర్వాత దాని వాల్యూ పడిపోతుంది. కానీ మీరు భూమి మీద ఖర్చు పెట్టారనుకోండి, ల్యాండ్ కొన్నారనుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాతనే పెరుగుతుంది. సో ప్రభుత్వాలు దేని మీద ఖర్చు పెట్టాలి? ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే చదువుకుంటే వాళ్ళు ప్రయోజనట్లే, వాళ్ళు ఇంకా సంపాదన ఆర్జిస్తారు, ఆ సంపద దేశ సంపద అవుతుంది. సో ఈ ఫ్రీబీస్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని ఒకడు 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇంకోటి తులం బంగారం ఇస్తా అంటాడు. తులం బంగారం అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు 50,000, ఇప్పుడు 1,50,000 అయింది. ఇస్తే ఏమన్నా లాభం ఉందా? సో ఓట్లు కూడా ఈ ఫ్రీబీస్ వల్ల అవుతున్నాయి. సమస్య ఏంటంటే రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు తమిళనాడు చూడండి, కుక్కర్ ఇస్తాం, స్కూటీ ఇస్తాం అని చెప్తున్నాయి. సో రాష్ట్రాలన్నీ కూడా ఈ వృధా పథకాలకి ఖర్చు పెడుతున్నాయి. మన దేశ బడ్జెట్లో మళ్ళీ కేంద్ర బడ్జెట్లో 42% మళ్ళీ రాష్ట్రాలకే వెళ్తుంది. సో మనం ఖర్చు పెట్టాల్సింది ఇండస్ట్రీస్ మీద, ఎడ్యుకేషన్ మీద, దీని మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎందుకు ఇది ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్తాను. అమెరికా దేశ రక్షణ బడ్జెట్ 90 లక్షల కోట్లు. మన టోటల్ బడ్జెట్, ఇండియా టోటల్ బడ్జెట్ 54 లక్షల కోట్లు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. దానిలో డిఫెన్స్ బడ్జెట్
5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు 90 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల వెనిజులాలో ఎక్కడ ఉన్న మధురోని ఒక సింపుల్గా స్కెచ్ చేసి ఒకటే రోజులో ఒక చిన్న రక్తపాతం జరగకుండా తీసుకొచ్చి అమెరికాకు తీసుకురాగలిగాం. నాకేమనిపిస్తుంది తెలుసా, పాకిస్తాన్ అధ్యక్షుడిని మనం కూడా అట్లా ఎత్తుకురావాలని ఉంది. నవాజ్ షరీఫ్ని మనం ఎత్తుకురాలేమా? ఇరాన్ ఖమేనీని అమెరికా ఒకటి ఫస్ట్ డేనే లేపేసింది, ఎక్కడున్నాడో కనుక్కొని లేపేసింది. ఆ దెబ్బకు ఇప్పుడు సక్సెసర్ అనౌన్స్ చేసిన ఖమేనీ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలిస్తే కనుక వాళ్ళకే గూఢాచారులు ఉన్నారు కాబట్టి అతను ఎక్కడుంటాడో తెలిస్తే మళ్ళీ అతను చంపేస్తారని చెప్పి అతను బయటికి రావట్లేదు. సో మనం ఖమేనీని చంపినట్టు మనం షాబాజ్ షరీఫ్ని చంపలేమా మన దగ్గర డిఫెన్స్ క్యాపబిలిటీ ఉంటే? సో మనం స్పెండ్ చేయాల్సిన దగ్గర స్పెండ్ చేయట్లేదు. మనం 5 లక్షల కోట్లలో 1 ర్యాంక్ 1 పెన్షన్ లేకపోతే ఆర్మీకి సంబంధించిన జీత భత్యాలు వీటికే పోతున్నాయి తప్ప మనం యుద్ధం చేయమంటే ఇప్పుడు యుద్ధం సిచ్యువేషన్ మారింది. ఎక్కడ ఉండి అక్కడ కొట్టాలి. ఇదివరకు లాగా డైరెక్ట్గా ఆర్మీలు వెళ్ళి భూతల యుద్ధం చేసే పరిస్థితి లేదు. మన మిసైల్స్ అయినా లేకపోతే వీటినైనా ఆధునీకరణ జరగాలంటే ఆధునీకరణ జరుగుతూనే పాకిస్తానో చైనానో భయపడుతుంది మనకు. సో మధురలాగా మనం పాకిస్తాన్ ప్రధానిని మనకు చంపాలన్నా లేకపోతే చైనా వాళ్ళకి హెచ్చరిక జారీ చేయాలన్నా డిఫెన్స్ మీద స్పెండింగ్ పెరగాలంటే మన బడ్జెట్ పెరగాలి. మన బడ్జెట్ అంతా కూడా వీటన్నిటికి పోతుంది. సో ఫ్రీ బీస్ అతిపెద్ద సవాలు. ఈ ఫ్రీ బీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు లోకల్ రాజకీయ పార్టీలు ఇచ్చేవి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఫ్రీ బీస్ ఇవ్వకపోతే గెలిచేటట్లేదు. వాళ్ళు న్యాయ్ అని చెప్పి ₹1,00,000 సంవత్సరానికి ఇస్తామంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి. 37 సీట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి. సో అక్కడ ఫ్రీ బీస్ అనేది ఆటోమేటిక్గా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అది హిందువా ముస్లిమా క్రిస్టియన్ లేదు, హిందువుల ఓట్లు కూడా డివైడ్ అవుతున్నాయి. ఉచితాలకు సంబంధించి ఉచితాలకి జాతీయ రాజకీయ పార్టీలు కూడా ఒక పార్టీ ఇస్తుంటే ఇంకో పార్టీ కాదండి కదా. 4వది మనీ. ఎన్నికల్లో ధన ప్రభావం చాలా పెరుగుతోంది. ఎన్నికల్లో ధన ప్రభావం పెరగడం వల్ల ఎన్నికలకు వచ్చేసరికి నేషనలిస్టిక్ ఇష్యూస్ గుర్తుకు రావట్లేదు, జాతీయవాద ఇష్యూస్ గుర్తుకు రావట్లేదు, హిందూ మతానికి సంబంధించిన ఇష్యూ రావట్లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు. అప్పుడు ఏమవుతారు, అందరు హిందువులే కదా పోటీ చేసేవాళ్ళు, మేము కాదా హిందువులం అని చెప్పి డబ్బులు పెట్టిన వాడికి ఓటేస్తున్నాం. సో డబ్బులు పంచిపెట్టడంలో జాతీయవాద పార్టీ లేదు. ఎందుకంటే ఈ డబ్బులు పంచిపెట్టడం అనేది అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేది, తమిళనాడులో ఉండేది, తెలంగాణలో వచ్చేసింది 2018 నుంచి. మహారాష్ట్ర, కర్ణాటక, మొన్న ఒక్కొక్క రాష్ట్రమే పాకిపోతుంది. హర్యానా, మిగతా రాష్ట్రాలు కూడా పాకిపోతుంది. ఇంతకుముందు నార్త్ ఇండియన్ స్టేట్స్లో లేదు, ఇప్పటికీ గుజరాత్ లాంటి రాష్ట్రాలు లేదు, కానీ త్వరలో పాకిపోతుంది. ఇది అల్టిమేట్గా దేనికి బెనిఫిట్? వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే గెలవగలుగుతారు. జాతీయవాదం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెగ్గుకు రాలేరు. సో ఇవి మేజర్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాయి. సో ఫైనల్గా మన సవాళ్ళు సంపద ఏంటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్. వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. జపాన్ జనాభా 12 కోట్లు, కానీ అందరూ కూడా వాళ్ళ ఏజ్ అంతా కూడా 60+, 70+ ఎక్కువ ఉన్నారు. లలిత్ కుమార్ గారు చెప్పినట్టు మనకు 65 to 70% వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు. సో అది మనకు చాలా అడ్వాంటేజ్. బట్ వర్కింగ్ పాపులేషన్ అంతా కూడా ఎస్పెషల్లీ మన 2 రాష్ట్రాలు చూస్తే సాయంత్రం కాగానే వర్కింగ్ పాపులేషన్ అంతా పని చేయడం కంటే ఎక్కువ ఏమైందంటే 4 days వర్కింగ్గా 5 days వర్కింగ్ అని అయిపోతుంది. నారాయణమూర్తి గారు చెప్పారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్పారు 6 days ఉండాలి కంపల్సరీ, 6 రోజులు పనిచేయాలని. కానీ ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ కాస్త యూత్ ఎక్కువ పనిచేయడానికి ఇష్టపడట్లే. జెన్జీ పని అల్టిమేట్గా ఎక్కువ దేశంలో ఎక్కువ మంది పనిచేస్తేనే దేశ సంపద పెరుగుతుంది.
మన ఇండియన్స్ని అమెరికాలో వాటిలో ఎందుకు హైర్ చేస్తారంటే వాళ్ళు 5 days వర్కింగ్ 4 days వర్కింగ్ అనే ఇండియన్స్ను అమెరికన్ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి. మనం కూడా మన యంగర్ జనరేషన్కి ఈ కష్టించడం నేర్పకపోతే, సాయంత్రం కాగానే దావతు కల్చర్ అలవాటు చేస్తే, ఇంతకుముందు దావత్ అన్నది December 31st అదే ఉండదు, ఇప్పుడు రోజు దావత్ అయిపోయింది. సో ఈ సంపదని మనం క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ. ఎస్, 4 సమస్యల గురించి చెప్పారు. డెమోగ్రఫీ, కులతత్వం, ఎలక్షన్స్ అండ్ ఫ్రీబీస్. నిజంగా వీటటి నుంచి బయటకు రావాలంటే మళ్ళీ ఎవరు అడగాలి? అండ్ మీ ముందుకి, అంటే మన ముందుకి ఎలక్షన్స్ మేనిఫెస్టో కావాలి. అండ్ మేనిఫెస్టోలో ఏముండాలి, ఏముంటే మనం ఓటేయాలి, ఏం పెడితే మనం ఓటేస్తామో వాళ్ళకి తెలిసిపోయింది. అదే ఫ్రీబీస్. అది పెడితే మనం ఓట్లు వేస్తామని చెప్పేసి అందరూ పెడుతున్నారు. అవి కాకుండా ఏం పెడితే మేము ఓటేస్తాం, అసలు మన కోసం ఏం కావాలి మేనిఫెస్టోలో, ఒకసారి దాని గురించి మనం మాట్లాడదాం. 4 వక్తలు ఉన్నారు. 4 మేనిఫెస్టోలో 4 పాయింట్స్ చెప్పాలి. నిజంగా ఈరోజు హిందుత్వవాదులు కావచ్చు, జాతీయవాదులు కావచ్చు, ఈ దేశం బాగుండాలి అని కోరుకునేటువంటి సెక్యులర్లు కావచ్చు, ఎవరైనా సరే ఈ దేశం బాగుండాలి అంటే మేనిఫెస్టోలో ప్రభుత్వం ఒక 4 పథకాలు పెట్టాలి అంటే అవి 4 ఏమై ఉండాలి? ఫస్ట్ దువ్వాడు గారు. నాకు అనిపించేది ఏంటంటే, నా పెర్సెప్షన్, నా థాట్ ప్రాసెస్ ప్రకారం, నేనే కనుక పాలకుడిని, నాకు మేనిఫెస్టో చేసేటటువంటి అధికారం వస్తే చేసేది ఇదే, లేదా పాలకుల్లో కూడా కోరుకునేది ఇదే. మూఢనమ్మకాలను ఎవరైతే ఎక్కువగా ప్రచారం చేయిస్తూ ఉంటారో, మూఢనమ్మకాలకి రకరకాల నిర్వచనాలు చెప్తారు. మనకున్నటువంటి ఆధ్యాత్మికత ఎప్పుడు మూఢనమ్మకానికి సంబంధించింది కాదు, అది జ్ఞానానికి సంబంధించింది. కాలక్రమంలో ప్రతిదీ కూడా, భక్తి కూడా వ్యాపార మార్గంలోకి మారిపోయి అనేక అక్రమ విషయాలన్నీ కూడా దైవ సంబంధమైన విషయాలుగా చెబుతూ ఉండి విపరీతమైన మోసం చేస్తున్నారు. అది కూడా బడుగు బలహీన వర్గాన్ని, అత్యంత పేదల్ని భక్తి పేరిట మోసం చేసేటటువంటి సమాజం మీద చట్టపరమైన చర్యలు తీసుకునేటటువంటి ఉన్నాయి చట్టాలు, లేదా కొత్త చట్టాలు క్రియేట్ చేసి ఆ విషయంలో ముందు జనాల్ని కాపాడబడాలి. చాలా అంటే ఇది దీంట్లో ఏముంది అనిపించవచ్చు, కానీ గల్లీకి ఒక దొంగ బాబా ఉన్నాడు, గల్లీకి ఒక తాయెత్తులతో మాయ చేసేవాడు ఉన్నాడు. పైపెచ్చు హిందూ బాబాల దగ్గరికి వెళ్ళి మోసపోవడం కంటే తాయెత్తులు కట్టే తురక బాబాల దగ్గరికి వెళ్ళి మోసపోయే వాళ్ళే ఎక్కువ. కనుక ఇలా ప్రతి పాయింట్లో కూడా మనం ఎక్కడెక్కడ నష్టపోతున్నామో అక్కడ చట్టాన్ని ప్రయోగించి మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనకు భయం లేదు, స్వేచ్ఛ ఎక్కువైపోయింది, ఇండిపెండెన్స్. కనుక ఆ స్వేచ్ఛను హరించాలి. హరించడం అంటే ఏంటి? అవతలి వాళ్ళ హక్కులను కాలరాయడం కాదు, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుతూనే వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేసేలాగా చట్టాన్ని ప్రయోగింపజేసేటటువంటి ఒక ఆలోచన విధానం మేనిఫెస్టోలో ఉండాలి అనేది నా కోరిక. అలాగే ఎవరెవరైతే అక్రమంగా ఈ భారతదేశంలోకి చొరబడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా, అంటే 48 అవర్స్లో ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేటటువంటి ఒక బలమైనటువంటి, అది కూడా చట్టమే, ఇది మేనిఫెస్టోలో పెట్టాలన్నమాట. ప్రతి పార్టీ ఎవడైతే అక్రమంగా ఈ దేశంలోకి చొరబడుతున్నాడో 48 గంటల్లో వాడిని తిరిగి పంపిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేవాడికి మనం ఓటు వేయగలగాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ఆ పాలకులు వాటిని తీసుకురావాలి. ప్రాక్టికల్గా ఇదంతా కష్టమే, కానీ అందరం సంఘటితమై, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా హిందువులు అంటే కులాల వారీగా కాకుండా హిందువులు అంటే హిందువులుగానే. ఎందుకంటే మిగతా మతాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళ మతాల పేర్లు చెప్పి, మేము ఆ మతానికి సంబంధించిన వాళ్ళం అని. కానీ హిందువులు మాత్రం మేము పలానా కులానికి సంబంధించిన వాళ్ళం అని ఫీల్ అవుతారు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయినటువంటి ట్రెండ్ దొంగ బాబువులు, వాళ్ళని నమ్ముకుని మేము పలానా దొంగల్ని ఫాలో, అంటే వాళ్ళ దృష్టిలో దొంగలు కాదు, మనకు తెలిసిపోతుంటుంది, వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు, ఎమోషన్స్తో డ్యామేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. సో అలా కల్ట్లు ఫామ్ అవుతా ఈ భారతదేశం మొత్తం, ముఖ్యంగా హిందువులందరూ విడిపోతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా హిందువుల్ని బాగు చేస్తూ హిందువుల బాగు కొరకు ఆలోచించేటటువంటి మేనిఫెస్టోలు, హిందూ మేనిఫెస్టోలు, అవి ఎన్ని పాయింట్లతో ఉంటే అన్ని పాయింట్లు హిందూ మేనిఫెస్టో అనేది రిలీజ్ అవ్వాలి.
ముస్లిం మేనిఫెస్టో, క్రిస్టియన్ మేనిఫెస్టో మనకి చూసాం, ఎంతకాలం చూసాం. మైనారిటీ పేరిట హిందూ మేనిఫెస్టో అనే పేరుతో ఏ పాలకుడైతే మన దగ్గరకు వస్తాడో వాడికి మనం ధైర్యంగా ఓటు వేయొచ్చు. అటువంటి ప్రస్తుతం గుడ్డిలో మెల్లలా ఏ పార్టీ కనిపిస్తోందో ఆ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మందే. ఎంతమంది హిందువులు ఇవాళ హిందుత్వం కోసం పనిచేసే పార్టీ అంటే ఏదని చెప్తారండి? మీరు మొహమాటం లేకుండా చెప్పండి. ఎంతమంది హిందువులు ఆ బీజేపీకి ఓటేస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఆన్ గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మన హిందువులే ఈ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు ఓట్లు వేస్తున్నారా లేదా? ఆన్ వాట్ బేసిస్? మా అన్న ఇంకో అన్న, అదే మా కులపన్న, మా ప్రాంతపన్న, మా ఫేవరెట్ హీరో అన్న, ఇలాంటి ఆలోచన విధానంతో హిందుత్వం కోసం పనిచేస్తున్న పార్టీలకు కూడా మనం న్యాయం చేయకపోతే ఆ పార్టీలు కూడా, ఈవెన్ బీజేపీ కూడా ఈ మధ్య సెక్యులర్ లాగా మాట్లాడుతూ ఉంటే ఇదేంటిది, ఇది కూడా కాంగ్రెస్ లాగా అయిపోయిందా అంటే మరి హిందువులు మారకపోతే లాగా మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మాత్రమే చూసి అంతా బాగుంది అనుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఏమీ మారలా, ఇంకా అలాగే ఉంది. మన 5% ఒక బాల్ లాగా ఒక రూమ్లో మనకు మనమే కనిపిస్తున్నాం. మారాల్సింది 95% సమాజం. కనుక ఆ దిశగా పాలకులు ఆలోచించాలి, పాలకులు ఆలోచించేలాగా మనం కూడా పనిచేయాలి. ధన్యవాదాలు. ఎస్, ఇప్పుడు వారు చెప్పినటువంటి 2 పాయింట్స్ కూడా మేనిఫెస్టోలోకి యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఓటేస్తారు? ఏదో మొహమాటానికి చెప్తున్నారా, నిజంగా చెప్తున్నారా, అర్థమై చెప్తున్నారా, అర్థం కాక చెప్తున్నారా? 100%లా 90% స్ట్రైక్ రేట్ అయితే ఉన్నది. ఏదన్నా సింగిల్ పాయింట్లో చెప్పమంటే మేనిఫెస్టోలో ఏం యాడ్ చేయమంటారు? మేనిఫెస్టోలో ఏ పాయింట్లన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే యాడ్ చేసిన పాయింట్లు ఏ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాయి. ఫ్రీ బస్సులు చేసిరు కదా అన్న. అదే చెప్తాను కదా, అదే ఇప్పుడు అంటే ప్రజలకు ఏదైతే ఇష్టమో, ఏదైతే అవసరమో అని అనుకుంటారో, ప్రజలు ఏదైతే ఇష్టపడతారో అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే ఇప్పుడు కంక్లూడ్ చేయబోతున్నాను నేను. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైన ఫాల్ట్ ఏంటంటే అవినీతి. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి చేస్తాడు, ఒక 50,000 లంచం తీసుకుంటాడు. ఒక 10-15 రోజుల తర్వాత అతన్ని జైలుకి వెళ్ళేది ఉంటే జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు, జైలుకి వెళ్ళకపోతే సస్పెండ్ అయ్యి 3 నెలల తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అట్లాంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఆ ప్రభుత్వ ఉద్యోగిని తీసేసి ఇంకో యువకుడికి ఆ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందా? లేదు. ఎంతమంది రాజకీయ నాయకులు తప్పు చేస్తున్నారు? వాళ్ళందరూ హాయిగానే బతుకుతున్నారు. విద్య తర్వాత వైద్యం, ఇవి 2 ఉచితంగా ఇవ్వాలని ప్రతి మేధావి మెతుకుంటాడు. కానీ మేనిఫెస్టోలలో ఈ విద్య వైద్యం ఉచితంగా ఇవ్వాలి అనేటటువంటి అంశాలు ఎక్కడైనా పెట్టలేదు. నేను ఒక ఇంటర్వ్యూ లలిత్తోనే చేసిన అనుకుంటా. నాకు అవకాశం వస్తే నా జీవిత లక్ష్యం ఒకటి ఏంటంటే హిందూ సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక చట్టాన్ని అతికించడం కానీ, ఉపయోగపడేటటువంటి ఒక చట్టాన్ని చింపేయడం కానీ, ఖచ్చితంగా నేను చచ్చిపోయే లోపల ఈ పని చేసి పెడతాను గ్యారంటీగా. ఎంత దుర్మార్గమైనటువంటి చట్టాలంటే ఇక చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు చెప్పుకోవచ్చు. అంత దుర్మార్గమైనటువంటి స్థితిలో ఇప్పుడున్నారు. ఇప్పుడు ఉర్దూని బతికించాల్సిన అవసరం భారతదేశంలో ఉన్న మనకి ఎందుకండి? భారతదేశంలో ఉన్నటువంటి 80%, 90% అంటే 85% హిందువులు ఉన్నారు, 80% ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా నాన్ హిందూస్. వాళ్ళందరికీ ఉర్దూను బతికించాల్సిన అవసరం ఏంది? ఉర్దూని బతికించడం కోసం రాజ్యాంగము, భారతదేశము, పార్లమెంట్లు, అసెంబ్లీలు చట్టాలు చేసి మరి వాళ్ళకు డబ్బులు ఇస్తారు హిందువులు కట్టేటటువంటి ట్యాక్సులతో. మౌజాన్లకు, మౌల్వీలకు జీతాలు కట్టాల్సిన అవసరం మనకు అవసరం ఉంది? పాస్టర్లకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏంది? చర్చిలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మనకేంది? మనం కట్టేటటువంటి ట్యాక్సులు తీసుకెళ్ళి చర్చిలకు గోడలు కట్టించుకోండి, చర్చిలకు షెడ్లు వేయించుకోండి, షాదీఖానాలకు గోడలు కట్టించుకోండి అని చెప్పి గవర్నమెంట్లు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నాయి. కోట్లు. మనకు అవసరం? మనకి ఎందుకు అంత నేను కట్టే డబ్బులు ఉన్నాయి, నువ్వు కట్టే డబ్బులు ఉన్నాయి. ఇక్కడున్న అందరు కట్టేటటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఉర్దూని బతికించాలి, మైనారిటీ భాషల్ని పరిరక్షించాలని రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ రాశారు. మైనారిటీ భాషల్ని పరిరక్షించాల్సిన అవసరం ఏంది? అసలు ముస్లింలు మైనారిటీలు ఏంది? బౌద్ధులు కదా మైనారిటీలు, సిక్కులు కదా, జైనులు కదా, వీళ్ళు కదా మైనారిటీలు. ముస్లిమ్స్ మైనారిటీలు ఎట్లయితారు? ఫస్ట్ ఇట్లాంటి స్టేటస్లు తీసేసేటటువంటి ప్రయత్నం చేయాలి. 20 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అవ్వచ్చు, 100 కోట్లు నీకు ఏ పార్టీలో టికెట్ కావాలంటే ఇప్పిస్తున్నాయి. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ అయినా సరే ఇట్లాంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్న మనం ఖచ్చితంగా చేదు నిజాలు మాట్లాడుకోవాలనుకుంటే, సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే
మోడీ గారు చేసేది కరెక్టే, డబ్బులు పెట్టి టికెట్ తీసుకుని మళ్ళీ డబ్బులు లేకుండా 100 నోట్లు 500 నోట్లు కూడా వెనక్కి తీసేసుకుంటే తప్ప భారతదేశం బాగుపడదు. ఎస్, నెక్స్ట్ లలితన్న, మేనిఫెస్టోలో ఏం పెడదాం అంటారు? ఏం పెట్టినా దాన్ని మేనిఫెస్టో కాదు కదా, మానిఫెస్టో అది. దానిలో జరిగేది ఏమి ఉండదు. కాకపోతే రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి పిచ్చమెత్తుకుంటూ మా కోసం ఇది పెట్టు అది పెట్టు అని అడగటం కంటే హిందువులు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి మారాలి. బేసిక్గా శాసించే స్థితికి వస్తేనే వాడు మేనిఫెస్టోలో పెడతారు, లేకపోతే పెట్టరు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా జరిపించుకోవచ్చు. కారణం ఏంటి అంటే ఈ రోజున ఏది జరిగినా కూడా అందరికీ సమానంగా పనులు చేసేలాగా, అందరికీ సమానమైన హక్కులు కల్పించేలా ఉండాలి. అయితే ఈ సమానత్వాన్ని అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంది. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ నా ఇంటి ఎదురుగా ఒక 3 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, ఒక ఇంట్లో 3 ఉన్నారు, ఒక ఇంట్లో 2 ఉన్నారు. ఇప్పుడు ఈ 10 రూపాయలని 3 సమభాగాలు చేసి 3కి పంచాలా, లేకపోతే 5గురు ఉన్నోడికి 5 రూపాయలు, 3 ఉన్నోడికి 3 రూపాయలు, 2 ఉన్నోడికి 2 రూపాయల లాగా ఇవ్వాలా? ఏది న్యాయం చెప్పండి? మొదటిదా రెండోదా? మరి అది జరగట్లేదు ఇక్కడ. ఇప్పుడు 100 కోట్ల మంది జనాభా ఉన్న హిందువులకి ఇచ్చేది ఇంతే, అదే 25 కోట్ల మంది ఉన్న ఆ మందకి ఇచ్చేది ఇంత, అలాగే 10 కోట్ల మంది ఉన్నామని చెప్పుకున్న మందకి ఇస్తున్నది కూడా ఇంతే. మరి 10 కోట్లోడికి అది సమృద్ధిగా ఉంది, 100 కోట్లోడి బతికేంటి? ఆకులు నాక్కోవటం, చేతులు గీక్కోవటం, ఇదే అవుతుంది. సో ఈ దౌర్భాగ్య పద్ధతి మారాలి. ఎందుకంటే ఈ రోజున పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి ఇందాక సమయం సరిపోలేదని చెప్పలేదు. పాస్టర్లకి జీతాలు ఇస్తున్నారని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఇస్తున్నారో ఎంతమందికి తెలుసు? 8,427 మంది పాస్టర్లకి ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయల లెక్కన ఇచ్చి, అదే 5,000 రూపాయలు, ఒక్కొక్కళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి ఎలా మేపుతున్నారు? వాళ్ళని పందెం కోళ్ళలా మేపుతున్నారు. ఇంకా మన గరికపాటి గారి భాషలో చెప్పాలంటే శోభన పెళ్లి కొడుకుల్ని మేపినట్టు మేపుతున్నారు ప్రభుత్వాలు. ఒక్కొక్క కొడుకుని శోభన పెళ్లి కొడుకుల్ని మేపినట్టు మేపుతున్నాయి. ఇక రెండో వర్గం ఉంది, ఇస్లాం. వాళ్ళకి 5,000 మసీదులకి నెల నెల ఒక్కొక్క మసీదుకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇమాంకి 10,000 రూపాయలు, మౌజాన్కి 5,000 రూపాయలు. ఇక్కడ పాస్టర్ యొక్క టార్గెట్ ఏంటి అంటే చుట్టుపక్కల ఉన్న జనం అందరినీ కూడా మతం మార్చి ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలి. మరి మసీదులో ఇమాము మౌజాన్ చేసేది ఏంటి? మౌజాన్ అంటే మైక్లో రోజు అజాన్ ఇచ్చే వ్యక్తి, ఇమాం అంటే అక్కడ రోజు ప్రసంగం చెప్పే వ్యక్తి. నమాజ్ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు తప్ప ఇంకెవ్వరూ తోపులేదు, మా దేవుడు మార్గంలోకి అందరూ వచ్చేసి మాది అల్లా రాజ్యం కింద మార్చేయాలి అంటారు. పాపం మన పూజారులు ఉంటారు, వాళ్ళకేమో ఏమీ తెలియదు. వాళ్ళు ఏమంటారు? లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్తారు. కర్మ ఏంటంటే వీళ్ళ ఆశీర్వాదం వల్ల నిజంగా అందరూ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా బాగుండి వస్తున్నారు. ఇది మారాలి. మనం హిందూ జన సుఖినో భవంతు అని చెప్పుకునే స్థితికి మన వాళ్ళు రావాలి. అలా చెప్తున్న అర్చకులకు ఇచ్చేది ఎంతో తెలుసా అండి? దూపదీప నైవేద్యాలు లేని ఆలయాల్లో ఉండే అర్చకులకు ఇచ్చే జీతం మొన్నటి దాకా 5,000 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 10,000 ఇచ్చారు, 10,000కి పెంచారు. మళ్ళీ నిజంగా 10,000 జీతం అనుకుంటారేమో, కాదు, దానిలో 3,000 పడితారమని చెప్పేసి పూజ ఖర్చుల కోసం. మిగిలిన 7,000 రూపాయలు అయ్యగారికి గౌరవ వేతనం. ఈరోజు జాతీయ సగటు ప్రకారం ఒక వ్యక్తి రోజుకి సంతోషంగా గడపాలి అంటే 650 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి. కానీ 233 రూపాయలు ఒక కుటుంబానికి మొత్తం ఇచ్చేసి దీన్ని గౌరవ వేతనం అంటున్నారు. ఏది? ఆ డబ్బు మళ్ళీ ప్రభుత్వం నిధుల్లో నుంచి ఇవ్వట్లేదండి, మన దేవాదాయ శాఖ డబ్బుల్లో నుంచి ఇస్తున్నారు. కానీ ఈ పాస్టర్లకి ఆ ఇమాములకి ఇచ్చే డబ్బులన్నీ మాత్రం ప్రజల పన్నులలో నుంచి కడుతున్నారు. మైనారిటీల సంక్షేమం చూడాల్సిన ప్రభుత్వాలు సిగ్గు విడిచి మైనారిటీ మతాల యొక్క సంక్షేమం పేరుతో మత ప్రచారానికి బాటలేస్తా ఉన్నాయి, రాజబాటలు. మరి ఇప్పుడు వీళ్ళకి ఏమని మనం వెళ్ళి మేనిఫెస్టో అడుగుతాం? ఏమన్నా అడిగితే మన మాట వినే పరిస్థితి ఉందా? ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ మన హిందువులందరూ మేల్కోవాలి. ఏదన్నా చిన్నది జరిగితే వెళ్ళి నిలబడి నిలదీసి నిగ్గదీసి అవసరమైతే వాడి కాలర్ పట్టుకుని లాగే పరిస్థితి ఉండాలి. ఈ రోజున వాళ్ళ హక్కులకి ఏదో చిన్న తేడా వచ్చిందని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ని ఏకంగా చంపేయాలని చూశారు. మనం ఒక ఎమ్మెల్యేని కాదు కదా, కనీసం చిన్న సర్పంచ్ని వెళ్ళి నిలదీసి అడగగలమా? మీలో ఎంతమందికి అవగాహన ఉందో నాకు తెలియదు. ఒక అక్రమ చర్చని అడ్డుకోవాలంటే మనకి జిల్లా కలెక్టర్తో పని లేదు, ఎమ్మెల్యేతో పని లేదు, ఎంపీతో పని లేదు, సీఎంతో కూడా పని లేదు. ఒక గ్రామ సభ, ఒక సర్పంచ్ తలుచుకుంటే ఒక అక్రమ చర్చ ఆగిపోతుంది. కానీ ఎన్ని అక్రమ చర్చల్ని మనం ఆపగలుగుతున్నాం ఈ ఒక్క లూపోలు అడ్డం పెట్టుకుని? లేదుగా. ఇందాక సార్ చెప్పారు, ఒక తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో.
ఏది మతం మారిన వాడికి ఎస్సీ రిజర్వేషన్స్ అనుభవించడానికి అర్హత లేదు అని చెప్పేసి. అరే ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లుగా పనిచేసామని చెప్పుకుని రిటైర్మెంట్ అయిపోయి కొంతమంది విఆర్ఎస్లు తీసుకుని రాజకీయ పార్టీల్లో చేరిన గుండు బాసులు ఉన్నారు. వాళ్ళు చక్కగా ప్రెస్ మీట్కి వచ్చేసి వాడికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్కి తేడా తెలియదు, కానీ వాడు అంటాడు ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం అంటాడు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు పందెం కోళ్ళలాగా మీకు దొరికిందల్లా తినేయండిరా అంటే అప్పుడు రాజ్యాంగబద్ధమైన తీర్పులు అవుతాయా? చట్టాలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు ఇవన్నీ వీళ్ళని మెప్పించడానికి పనిచేయాలా, చట్టాన్ని అమలు చేయడానికి పనిచేయాలా? చెప్పండి, చట్టాన్ని అమలు చేయడానికి పనిచేయాలా, వీళ్ళని మెప్పించడానికి పనిచేయాలా? మరి ఉన్న చట్టాన్ని అమలు చేస్తే కూడా సమాజంలో ఎంత వ్యతిరేకత, ఎన్ని మాటలు, ఎన్ని విమర్శలు. ఇదంతా మోడీ గారు ఏదో చేస్తున్నారట. పార్లమెంట్లో జరిగిన దానికి మోడీ గారిని తిట్టి, అక్కడెక్కడో పాకిస్తాన్లో జరిగిన దానికి మోడీ గారిని తిట్టి, సుప్రీంకోర్టులు హైకోర్టుల్లో జరిగిన దానికి మోడీ గారిని తిట్టి ఏం చేస్తున్నారు? అంటే మన మైండ్స్ని వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారు అంటే, మనం ఏం చూడాలనుకుంటున్నామో, ఏం వినాలనుకుంటున్నామో పక్కన పెట్టి మనం ఏం ఆలోచించాలనుకుంటున్నామో కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు. మనం ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితి దాటి ప్రతి హిందువు బయటికి రావాలి. అలాంటి స్థితి నుంచి బయటికి రావాలి అంటే ఇలాంటి జాతీయవాద, హిందుత్వవాద యూట్యూబ్ ఛానల్స్లో మేమందరం ఏవైతే చెప్తున్నామో దయచేసి వాటిని వినండి. విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ షేర్ చేయండి. ఇందులో మీకు తెలిసిన విషయాలే ఉండొచ్చు, కానీ మీకే తెలిసిన విషయం మీరైతే 10 మందికి చెప్పట్లేదుగా. చెప్తున్న మా వీడియోస్ కన్నా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మేము ఎవ్వరం కూడా వ్యూస్ కోసమో రెవెన్యూ కోసమో మాత్రమే వీడియోస్ అయితే చెయ్యట్లేదు. ఒకవేళ అదే మా టార్గెట్ అయితే ఇలాంటి జాతీయవాద ఛానల్స్, హిందుత్వవాద ఛానల్స్ కంటే చక్కగా వంటల ఛానల్స్ను ఇంకేదన్నా సోది చెప్పుకునే ఛానల్స్ పెట్టుకుంటే అసలు బీభత్సంగా వెళ్తాయి. అది ఇది కాదు, ఇక్కడే కూర్చొని ఇట్లాగే నలుగురు కూర్చుని బేకార్ ముచ్చట్లను ఛానల్ పెట్టుకుని ఏదన్నా ఒక టాపిక్ మీద 1 గంట మాట్లాడేసామంటే 10 లక్షల వ్యూస్ అవుతాయి. వ్యూస్ కోసం మర్చిపోయా, ఇదొకటి ఉంటుందండి. ఈ మధ్య వామాచారాలు, దోమాచారాలు అని చాలా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, సద్గురువు అని ఎవరినైతే చెప్తారో, అంటే వ్యక్తులను అనట్లేదు, అంటే మంచి గురువు అని ఎవరినైతే చెప్తారో ఆ గురువు అనే వ్యక్తులు మనకు ఇప్పుడు గుళ్ళల్లో కూడా కూర్చుంటారు కొంతమంది గురువుల పేరుతో. వాళ్ళందరి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మన కోరికలకి, మన ఆశలకి కళ్ళెం వేసి మనని వైరాగ్య మార్గంలో నడిపిస్తూ మనకి భగవద్ మార్గం చూపించేవాడే నిజమైన గురువు. అలాంటి మార్గం కాకుండా మన ఆశలన్నిటిని తీరుస్తానంటూ ఆశ పెట్టి దోచుకునేవాడిని గురువు అనరు. అలాంటి గురువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. అండ్ అవుట్ ఆఫ్ టాపిక్ అయినా కూడా చిన్న సలహా ఉచితంగా చెప్పేసాను, ఏమనుకోకండి. అండ్ ఎస్, మేనిఫెస్టో కాడికి వచ్చేపాటికి హిందువులందరూ తమ హక్కుల్ని సాధించుకోవటమే ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవాలి. అలాగే ప్రతి హిందువుకి కూడా ఒకటే కమిట్మెంట్ పెట్టుకోండి, ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఖచ్చితంగా అన్ని మార్పులు వస్తాయి. ఎస్, కరోనా మేనిఫెస్టో మీ దగ్గరకు వచ్చింది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు, కానీ ఏదైనా ఒక పార్టీ తన మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేరిస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. భారత కరెన్సీ మీద తాతగారిని తీసి రాముడిని పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. తాతగారి కంటే గొప్ప త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. కాబట్టి ఒక తాతగారికి మాత్రమే స్థానం కేటాయిస్తే మిగిలిన వారందరికీ అన్యాయం చేసినట్లే కదా. కానీ భారతదేశానికి రాముడు ఒక్కడే ఉన్నాడు. అసలు భారతీయత అంటే ఏంటి, భారతీయుల యొక్క మూలాలు ఏంటి, భారతీయుడి యొక్క అస్తిత్వం ఏంటి అంటే ఒక రాముడు చూపిస్తే సరిపోతుంది. కాబట్టి భారత కరెన్సీ మీద రాముడు ఉండాలి, ఇది మేనిఫెస్టోలో పెట్టాలి ఏదన్నా పార్టీ అని చెప్పి నా ఆకాంక్ష. ఈ మధ్య మేము దుబాయ్ వెళ్ళాం. అక్కడ గమనించినటువంటి ఒక విషయం చెప్తాను. అక్కడ స్థానికంగా ఉండేవారు కేవలం 10%, 10-12% మాత్రమే లోకల్స్. మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, 88-90% మంది. కానీ 90% మంది బయట నుంచి వచ్చినా కూడా వాళ్ళ దేశ భద్రతకి ఎలాంటి ముప్పు లేదు. ఎందుకంటే పోలీస్, మిలిటరీ పవర్ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇక్కడ భారతదేశంలో ఒక 70-80% మంది హిందూ జనాభా ఉన్నారు. 70-80% మంది హిందువులు ఉన్నారు. కాబట్టి ఈ దేశం హిందువుల చేతుల్లోనే ఉంది అని ధీమాగా మనం గుండె మీద చేసుకుని నిద్రపోయే పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి మంది లిబరల్ హిందూ కంట్రీగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. లిబరల్ హిందూ కంట్రీ అంటే మతోన్మాద మూఢత్వం కలిగినటువంటి హిందుత్వం కాదు,
మేము ఇతర మతాలని ఇతర సంస్కృతుల్ని స్వాగతిస్తాం, గౌరవిస్తాం. మీరు ఈ దేశానికి రావచ్చు, ఇక్కడ ఉపాధి పొందవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక నియమం ఏంటంటే ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలని మీరు గౌరవించి తీరాల్సిందే. ఉదాహరణకి దుబాయ్లో రాచరికం ఉంది, అక్కడ రాజు ఉంటాడు. ఇంత ఆధునిక యుగంలో కూడా రాజులేంటి, ఇది మూఢత్వం అని చెప్పి దుబాయ్ పురవీధుల్లోకి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యవాదులను గొంతించుకుంటారా? వాడిని అక్కడే వేలాడదీస్తారు. నువ్వు దుబాయ్ వెళ్ళావు అంటే అక్కడ స్థానిక నియమాలని, రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించగలిగితే అక్కడికి వెళ్ళు. నేను ఆ దేశాన్ని కబళించేస్తాను, మింగేస్తాను, 10 మంది పిల్లల్ని కంటాను, పందులు కన్నట్టు కనేసి ఊరి మీద వదిలేసి కొన్నాళ్ళ తర్వాత ఈ దేశాన్ని ఆక్రమించేయచ్చు అనేటటువంటి ఐడియాలజీకి అవకాశం ఉండకూడదు ఈ దేశంలో. అలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. దానికి మొట్టమొదటి అడుగు ఈ దేశాన్ని లిబరల్ హిందూ దేశంగా ప్రకటించడం, భారత కరెన్సీలో రాముని చేర్చడం. అప్పుడు ఒక భయం అనేది వస్తుంది. ఎవరికి పడితే వాడికి రాముని దూషించవచ్చు, రాముడిని నానా మాటలు అనేసేయచ్చు, ఇది వాక్ స్వాతంత్రం కిందకు వస్తుంది అనేటటువంటి ఫ్రీడమ్ ఉండకూడదు. ఏ రోజైతే ఈ దేశ మూలాలకి, అస్తిత్వానికి పునాది అయినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి దూషిస్తే వాళ్ళ తల ఎర్రకోట దగ్గర ఎగురుతుంది అనే భయం వచ్చినప్పుడు మన దేశం యొక్క ఆత్మగౌరవం అనేది నిలబడుతుంది. జై శ్రీరామ్. ఎస్, ఫైనల్గా భరతన్న మళ్ళీ మేనిఫెస్టో మీ దగ్గరకు వచ్చింది. సో కరుణాకర్ గారు చెప్పిన పాయింటే కంటిన్యూషను. ప్రపంచంలో ఇస్లాం అధికారికంగా ఉన్న దేశాలు ఉన్నో తెలుసా? అధికారికంగా 56. ఓఐసి అని ఉంది. ఓఐసి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్ అని. ఇవన్నీ కూడా 56 దేశాలు అధికారికంగా ఉన్నాయి. క్రిస్టియన్ మతం అధికారికంగా ఉన్న కంట్రీస్ చాలా ఉన్నాయి. బట్ హిందూ మతం అధికారికంగా ఒకే ఒక్క దేశం ఉండేది, అది ఇండియా కాదు, నేపాల్. అది కూడా తీసేశారు, 0 మనం. సో నా ఉద్దేశం ఏంటంటే హిందూ మతం అధికారిక మతం ఎందుకు కాకూడదు? 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పుడు హిందూ మత అధికారిక మతం భారతదేశానికి ఎందుకు ఉండకూడదు? ఆ ఇస్లామిక్ కంట్రీస్లో ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇక్కడ 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళందరినీ, ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో అత్యధికంగా ఉన్న దేశం ఏందో తెలుసా? ఇండోనేషియా. నెంబర్ 2 పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాదు, భారతదేశం. ఆ తర్వాతనే పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా. సో ఇక్కడ ఉంటున్న వాళ్ళందరినీ మనం పొమ్మని చెప్పలేం, వాళ్ళందరూ శత్రువులు. ఇక్కడ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా పుట్టారు. సో అటువంటి వాళ్ళు ఆదర్శం కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇస్లాం మతం ఆచరిస్తున్నారో దానిలో 10-15% లిబరల్స్, 15-20% మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మంచి వాళ్ళని ఎక్కువ తయారు చేసే ప్రయత్నం చేద్దాం. సో హిందూ మతం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అధికారిక మతం ఎందుకు కాకూడదు? సెక్యులర్ అనే వర్డ్ మొట్టమొదటి రాజ్యాంగంలో లేదు. 1970s ఇందిరాగాంధీ తీసుకొచ్చి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చింది. సో మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టేది అదే. రెండోది, ఇంకొక ఇంపార్టెంట్ అంశం అధికారిక మతం చేయడం. రెండవది, మత మార్పిడులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిషేధ చట్టం ఉంది. దేశవ్యాప్తంగా ఎందుకు మత మార్పిడులు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే అని నిషేధం ఎందుకు విధించకూడదు? మత మార్పిడి చేస్తే డిస్కరేజ్ ఉంది ఇక్కడ. ఏంటంటే దళితులు మతం మారితే క్రిస్టియానిటీకి అర్హులు గారని. బట్ మతం మారితే గనక వాళ్ళకి ఏది వర్తించదు, ఏ ప్రయోజనాల ఆధారంగా మతం మారుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎందుకు చట్టం చేయకూడదు? మూడవది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు చెప్పారు, దేవాలయాలకి రాజకీయాల నుంచి విముక్తి. నా ఉద్దేశంలో ఏం చేయాలంటే దేవాలయాల పాలక మండళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పాలక మండలిలో పూర్తిగా భక్తులు మాత్రమే ఉండాలి. రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంటే గనక, పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ ఉంటే పాలక మండలిలో సభ్యత్వానికి అర్హులు గారన్న ఒక చట్టం తీసుకొస్తే అయిపోతుంది, సింపుల్. పొలిటికల్ పార్టీ మెంబర్ అయితే చాలు, క్రియాశీల మెంబర్ కాదు. ప్రైమరీ మెంబర్షిప్ ఉన్నా సరే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్
దేవాలయాల పాలక మండలి. అప్పుడు చూడండి మీరు డెఫినెట్గా భక్తులే వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వాళ్ళు టీటీడీ అనేసరికి హాట్ కేక్ దానికోసం, లేకపోతే వేరే టెంపుల్స్ అయినా. సో ప్రతి దేవాలయాల పాలక మండలిలో రాజకీయ పార్టీతో సభ్యత్వం ఉంటే గనక ఎలిజిబుల్ కాదు, కేవలం భక్తులు మాత్రమే ఎలిజిబుల్ అంటే డెఫినెట్గా దేవాలయాలు మారుతాయి. అది ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ పరిస్థితి మారుతుంది. ఒక్క డైలాగ్ ఒక్క డైలాగ్ అంతే. ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య ఆడబిడ్డల సమస్య అండి. లవ్ జిహాద్, లవ్ క్రూసేడ్. ఇందులో లవ్ క్రూసేడ్ కంటే లవ్ జిహాద్ ప్రమాదకరమైంది అని నమ్మేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. లేదు, లవ్ జిహాద్ కంటే లవ్ క్రూసేడ్ ఎక్కువ ప్రమాదకరం అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు పోన్లే, సంతోషం, చాలా తక్కువ చేతులు లేచినాయి. కానీ రెండు ఈక్వల్లీ ప్రమాదమే. ఒక హిందూ ఆడబిడ్డని ఒక తురకోడు వచ్చి లేపుకెళ్ళిపోయి మతం మారిస్తేనో, లేదా మతం మార్చి లేపుకెళ్ళిపోతేనో అది లవ్ జిహాద్. దీనివల్ల ఒక ఆడబిడ్డ మతం మారిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతానాన్ని కంటుంది. కానీ లవ్ క్రూసైడ్లో ఉన్న ప్రమాదం ఏంటో తెలుసా? మన మగపిల్లల్ని అవతల ఆడపిల్లలు లవ్ చేసి మన కొంపల్లోకి వచ్చి మొగుడితో పాటు చుట్టుపక్కల చుట్టాలందరినీ కూడా మతాలు మారుస్తున్నారు. అలాంటి సాక్ష్యాలు చాలా జరుగుతున్నాయి. ఒక కుటుంబం మొత్తం బలైపోతుంది లవ్ క్రూసైడ్ వల్ల. కాబట్టి ఏది తక్కువ కాదు. అది కనపడుతుంది, ఇది కనపడలేదు, అంతే తేడా. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి సంవత్సరం 2 పెద్ద పండగలు జరుపుకుంటాం. ఒక పండగ దసరా, అంటే మన ఆడబిడ్డ సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే ఒక రాజ్యం మొత్తాన్ని లేపేసి మన ఆడబిడ్డని వెనక్కి తీసుకొచ్చారు శ్రీరాములు వారు. మరి శ్రీకృష్ణుడు నరకాసురుడనే మరో రాక్షసుడు 16,000 మంది ఆడబిడ్డలను ఎత్తుకుపోతే వాడిని నరికి మన ఆడబిడ్డలందరినీ కూడా తిరిగి తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించారు. మరి మనం కొత్తగా పండగలు ఇంకా కొన్ని సృష్టించాలి అంటే ఆ చెడుని మనం కూడా మొదలు పెట్టాల్సిందే. అప్పుడే మన ఆడబిడ్డలకి రక్షణ దొరుకుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక మాట, ఇక్కడ ఒక మాట మీరు చెప్పారు కాబట్టి, కృష్ణుడు అంతమందిని కాపాడాడు, స్త్రీలను కాపాడితే ఆయనకి నింద వచ్చింది. ఆయనకి నింద ఏంటి? స్త్రీలోలుడు, రాసలీలలు. ఆ పదం అర్థం తెలియకపోయినా కూడా ఇంకో అర్థంలో చెప్తారు. అంటే ధర్మాన్ని నిలబెట్టిన ప్రతి పురాణ పురుషుణ్ణి కూడా వెక్కిరించటము, ఆ అర్థాన్ని గ్రహించక దుర్మార్గంగా మాట్లాడటం మన వాళ్ళే చేస్తున్నారు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా. బేసిక్గా సెషన్ అయిపోయింది. నాకు తెలుసు చాలా ప్రశ్నలకి కొత్త ప్రశ్నలు వచ్చాయి, వాటితో పాటు సమాధానాలు వచ్చాయి. అద్భుతం. ఇంకోసారి గట్టిగా. అయితే కొంతమంది సనాతన పురస్కారాలు అన్న మీ చేతుల మీదుగా. ఇంతకుముందు మాట్లాడారు లవ్ జిహాద్ అనేది లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ వాస్తవం ఉంది. ఒక్కొక్క స్టోరీ వింటే అట్లీస్ట్ 4-5 రోజులు నిద్ర కూడా పోలేరు. సామాన్యులు కాదు, మామూలుగా గట్టిగా ఉన్న మనుషులే. ఇక సామాన్యులు అయితే వాడు బయటకు వచ్చి రావడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది దగ్గర నుంచి చూస్తే. అంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి లవ్ జిహాదులు. ఇది ఈ మధ్య కాలంలో రివర్స్ కూడా స్టార్ట్ అయింది. అబ్బాయిలు కూడా లవ్ జిహాద్కు బారిన పడుతున్నారు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి, అంటే ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి బాంబేకి పోతా ఉన్నారు. బాంబేకి పోయి మతం మారడానికి ముందు వాళ్ళు చేసుకోవాల్సిన ప్రక్రియ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు, పేర్లు మార్చుకొని, మీసాలు గీక్కొని, ఇంకోటి చేసుకొని. సో అమ్మాయిలు ఎట్ ది సేమ్ టైం అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి లవ్ జిహాద్ పట్ల. ఇది తెలియజెప్పాలి. అండ్ ఇది చెప్తా ఉంటాం ఎట్లాగో. కానీ ఈ లవ్ జిహాద్ బారిన పడ్డ తర్వాత అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అవి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ లవ్ జిహాద్ గురించి చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 100 కాదు కొన్ని 1000 కేసులను డీల్ చేసిర్రు. మన మధ్యలో ఉన్నారు భరత్ భాయ్ అండ్ సూర్యాభాయ్. ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా. హిందూ వాహిని నుంచి స్టేజ్ పైకి రండి. లవ్ జిహాద్ నిజంగా వాళ్ళ దగ్గర కూర్చొని, నేను చాలా సందర్భాల్లో వీళ్ళ దగ్గరకు వచ్చి నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటా. అర్ధగంట మాట్లాడితే దాదాపుగా 100 కేసులు చెప్తారు. ఆ అర్ధగంటలో 100 కేసులు చెప్తారు. అడ్వకేట్, స్వతహాగా అడ్వకేట్ అయినప్పటికీ కూడా
లవ్ జిహాద్ కేసులను వాదించడమే కాదు, కౌన్సిలింగ్లు చేస్తారు, డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అనేక మంది అమ్మాయిలని ఆ బాధల నుంచి విముక్తులుగా బయటకు తీసుకురావడం జరిగింది. అండ్ చాలా మంది పేరెంట్స్ ముందే వచ్చినప్పుడు, ముందే తెలిసినప్పుడు, ఈ మధ్య ఏంటంటే కొంతమంది లోపల ఈ లవ్ జిహాద్ గురించి విషయం తెలిసి ముందుగానే రిజిస్టర్ ఆఫీస్ లో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కాపీ బయటకు వచ్చినా, ఇట్లాంటివి వచ్చినా కూడా కొంచెం సర్క్యులేట్ చేస్తున్నారు. చేసినప్పుడు కూడా ఈ టీం వెళ్ళి మాట్లాడుతుంది వాళ్ళతో, వాళ్ళకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. నిజంగా కొన్ని వందలు కాదు వేలనే చెప్పొచ్చు, వేల కేసులను మీరు పరిష్కరించారు కూడా. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఏదో నిన్న మొన్న కాదు, కొన్ని సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నారు. మనకందరికీ లవ్ జిహాద్ ఈ మధ్య కాలంలో బయటకు పెద్దగా వినబడుతుంది, కానీ అంతర్లీనంగా చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. వీరికి మన అన్న మీ అందరి నుంచి వీరికి సనాతన అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్న భరత్ అన్న మీరు కూడా. మన ఆడబిడ్డల కోసం అండి వాళ్ళ పోరాటం. భారత్ మాతాకి. మీరందరూ ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు నిజంగా. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని మనం కాపాడుకోవడం ఇంకా చాలా కష్టమవుతున్నటువంటి రోజులు ఇవి. సమాజంలో ఉండేటటువంటి ఆడపిల్లల కోసం మన పోరాటం చిన్నది కాదండి, చాలా పెద్ద పోరాటం. ఎవరితోటి చేస్తున్నాం యుద్ధం అనేది కూడా చక్కగా తెలియదు. యుద్ధం చేస్తున్నటువంటి వీరులని దోషులుగా చిత్రీకరిస్తున్నటువంటి సమాజం మన చుట్టూ ఉన్నది. అటువంటి సమాజంలో నిలబడి పోరాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి మనం చప్పట్లు కొట్టడం అనేది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. కానీ ఎందుకు కొట్టాలి చప్పట్లు అంటే, అంతకు మించి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ చప్పట్లను మనం గట్టిగా కొట్టి వారి రుణం తీర్చుకోలేము, కానీ కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. ఇంతకుముందు నేను చెప్పాను గోరక్షక్ టీం అని. ఇటు గోరక్షకులు, అటు లవ్ జిహాద్, ఇటు హిందూ సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరిగిన ప్రస్తుతానికైతే ఒక దేవాలయాన్ని షెల్టర్గా చేసుకుని ఆ దేవాలయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు స్వాములు. రక్షకులు, అటు లవ్ జిహాద్, ఇటు హిందూ సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరిగిన ప్రస్తుతానికైతే ఒక దేవాలయాన్ని షెల్టర్గా చేసుకుని ఆ దేవాలయాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు స్వాములు. మూసాపేట్ నుంచి బజరంగ్ దళ్ టీం ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్వాములు హనుమాన్ మాలలో ఉన్నారు. పొద్దున్న నుంచి కార్యక్రమంలో నిజంగా గ్రౌండ్ లెవెల్లో చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు వీళ్ళందరూ. ఇంతకుముందు లలిత్ అన్న చెప్పిండు 10 ఏళ్ళకెళ్ళి పని చేస్తుంటే 10 గంటలు కూర్చోడానికి కష్టమైందని. 10 గంటలు కూర్చుంటే పక్కకు పెట్టుర్రి. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి యోధులకి చప్పట్లు కొట్టడానికి కూడా మనం ఇబ్బంది పడుతుంటే రేపటి నాడు మనని కాపాడనీకి ఇంకెవడొస్తాడు, ఎవడు రావాలి, ఎందుకు రావాలి? ఈరోజు నిజంగా మనం సేఫ్గా ఉన్నామా? ఇన్ని సమస్యలు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అన్న, ముందుకు రండి. ఇన్ని సమస్యలు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, స్టిల్ మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నామా ఈ దేశంలో? ఇటువంటి పిల్లలు యుద్ధం చేయకపోతే, ప్రతిరోజు వాళ్ళకి యుద్ధమే, ఆ యుద్ధం చేయకపోతే మనం మన ఇంట్లో ప్రశాంతంగా ఉండేటోళ్ళమా? వీళ్ళ కోసం మనం చప్పట్లు కొట్టడానికి వెనుకకు పోవద్దు, ఎందుకంటే అంతకు మించి మనం ఏమి ఇయ్యలేం. అన్న మీ చేతుల మీదుగా భారత్ మాతా కీ. శివ అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై మనం పొద్దు నుంచి అనేక సెషన్స్ చేసాం. ప్రతి సెషన్లో ఒక మాట మనకు వచ్చింది, ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్. ఒక సెషన్ ప్రత్యేకంగా భారత భాగ్య విధాత అని కూడా మనం పెట్టుకున్నాం. జెన్జీ, మన జెన్జీ ఎట్లున్నది, ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలా, ఏం ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు ఏంటి అని చెప్పేసి ప్రతి సెషన్లో జరుగుతూ ఉన్నది. అయితే ఒక్కసారి మన ఫ్యూచర్ జనరేషన్
ఎట్లా ఉండాలనో మనకు చూపించడానికి ఇక్కడికి ఒకళ్ళు వచ్చారు, భద్రాచలం నుంచి వచ్చిరండి. భద్రాచలం నుంచి వచ్చిర్రు, మళ్ళీ ఈరోజు నైట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అక్కడ విపరీతమైనటువంటి బిజీ స్కెడ్యూల్, దేవాలయంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆ పాపను తీసుకొని భద్రాచలం నుంచి ఇక్కడ దాకా వచ్చారు. అవార్డు కోసం కాదు, ఆ పాపను మనందరికీ చూపించడానికి. మనం ఆ పాప నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది, ఆ తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఒకసారి వేదాంశి అమ్మ నాన్నతో కలిసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా కొట్టొచ్చు మనం చప్పట్లు. నేను ప్రతిసారి చెప్పడం నాకే ఇబ్బందిగా ఉంది చప్పట్లు గట్టిగా కొట్టాలని. అన్న మీ అందరి చేతుల మీదుగా వేదాంశికి ఆది అయి అనాది అయి అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై. వేదాంశి భద్రాచలం నుంచి వచ్చింది. ఒకసారి మీరు వేదాంశి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఓపెన్ చేయొచ్చు. ఆ పాప ఏం చెప్తుంటది అని వింటే చాలా ముద్దుగా అనిపిస్తుంది, కానీ చాలా లోతుగా ఉంటుంది. ఒకసారి ఇంకోసారి చెప్పట్లు. తను మాట్లాడుతానంది, తనే మాట్లాడుతాందంట ఇక్కడికి వచ్చిన తర్వాత. సో వేదాంశి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రి సేవితం. నా పేరు వేదాంశి స్వరూప్. నేను భద్రాచలం నుండి వచ్చాను. మాది భద్రాచల క్షేత్రంలో అర్చక కుటుంబం. 300 సంవత్సరాల క్రితం రామదాసు గారు భద్రాద్రి ఆలయానికి అర్చకత్వం కోసం శ్రీరంగం నుండి 5 గోత్రాల కుటుంబాలను తీసుకొచ్చారు. అందులో కోటి వంశమైన మాది ఒకటి. ఈ వంశంలో నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా తాతగారు భద్రాచల క్షేత్రంలో ప్రధాన అర్చకుడు, మా నాన్నగారు ముఖ్య అర్చకుడు, మా అమ్మ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నాకు రాముడు అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న మరియు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను భద్రాచల క్షేత్ర వైభవాన్ని అందరితో నా వీడియోల ద్వారా అందరితో పంచుకుంటున్నాను. రామానుగ్రహంతో మరియు మీ అందరి ప్రేమ ఆదరణ వల్ల నాకు ఈరోజు వచ్చిన సనాతన అవార్డుని నేను రామప్రసాదంగా భావిస్తూ ఇక ముందు కూడా ఇంకా భద్రాచల క్షేత్ర వైభవాన్ని అందరికీ తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న మీ అందరి చేతుల మీదుగా ఆది అయి అనాది అయి అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం
అద్భుతం కదా, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నది తల్లి. రామయ్య వైభవం అంత ముద్దుగా చెప్తా ఉంటే ఎంత మంచిగా వినబుద్ధి అవుతుంది. భద్రాచల రామయ్య వైభవం. వేదాంశి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, ఓపెన్ చేయండి, దాన్ని ఫాలో కొట్టుర్రి, చూసే ప్రయత్నం చేయర్రి, వినే ప్రయత్నం చేయర్రి, 10 మందికి పంచే ప్రయత్నం చేయర్రి. అంత గొప్ప శ్రమ ఆ తల్లిదండ్రులది. నిజంగా ఇంతకుముందు మనం వింటా ఉన్నాం ప్రతి ఒక్కరు ఏంటి అంటే యాక్షన్స్ బై యాక్షన్స్ మనం చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు చేస్తారు అని చెప్పేసి. నువ్వు చేయరా ఇది అనే దానికంటే నువ్వు చేస్తే చూసి వాడు చేస్తాడు, అది అక్కడ జరుగుతుంది. ఒకసారి ఆ తల్లిదండ్రులకు కూడా గట్టిగా చప్పట్లు. మనం ఈరోజు ఈ ధర్మం ఇలా ఉంది అంటే ఒక 10 మంది పేర్లు చెప్పు ధర్మవీరుల గురించి అంటే మొట్టమొదటిగా మనకు ఒక పేరు గుర్తొస్తుంది. ఎవరైనా ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ను ఇప్పటికీ కూడా చాలా మందికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు తెలియని ఊర్లు కూడా ఉన్నాయి మన దేశంలో. నిజంగా అది మన దౌర్భాగ్యం. అయితే ఒకరు మాత్రం వారు స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, తెలీదు మరి చాలామంది అన్నారు అనుకుంటాను మీకు ఈ పిచ్ ఏంటి అని, ఎందుకంటే మాట్లాడుతుంటారు కదా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అందరూ. అదేంటో తెలీదు, ప్రతి ఒక్కరింట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పటం ఉండాలి అంటాడు ఆయన. మీరు పెట్టుకోకపోతే నేను వచ్చి పెడతాను అంటాడు. ఇప్పటికీ 3000 మందికి పైగా ఇండ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పటాలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చారు. 5000 ఇండ్లకి పైగా కాషాయపు జెండాలు ఉండాలని చెప్పేసి కాషాయపు జెండాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారే శ్రీ పవన్ నర్వ గారు, మీరు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి మన కరతాళ ధ్వనుల మధ్యలో మన ఇంట్లో ఉంటే సరిపోతుంది అనుకునే దగ్గర నుంచి సమాజం అంతటా ఉండాలి. ఒకవేళ వాళ్ళు పెట్టుకోకపోతే నేనే వెళ్ళి పెడతాను, పెట్టాలి అనేటటువంటి ఆలోచన రావడమే పెద్దది. అది రావడమే కాకుండా అది ఇంప్లిమెంటేషన్ దశలో ఉన్నారు, వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గట్టిగా మనం చెప్పలు కూడా అన్న మీ అందరి చేతుల మధ్య. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, వారికి సమయమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్లు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ పని అయింది. స్టిల్ సమాజం కోసం సమయం ఇస్తున్నారు. వీటితో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్ను ప్రతి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వారు. సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై. సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం. భగవద్గీత గురించి ఎంతమంది ప్రచారం చేసినా ఎంత ప్రచారం చేసినా కూడా తక్కువే. ఎందుకంటే 150 కోట్లకు మించినటువంటి జనాభా భారతదేశంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు మస్తుగా ఉన్నారు. దీంట్లో ఎంతమందికి భగవద్గీత సరిగా వస్తుందని క్వశ్చన్ మార్క్ మనం ఒకసారి పెడితే సమాధానం చాలా కష్టంగా ఉంటుంది వినడానికి. అయితే ఆ భగవద్గీత ప్రచారంలో వారు చాలా ముందున్నారు. ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా కూడా అనేక రామాయణ మహాభారత కథలు చెబుతూ వారి వాణిని వినిపిస్తూ ఉంటారు. సౌజన్య గారు సుధాగా టీచర్, భగవద్గీతను చాలా పెద్ద స్థాయిలో వారు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం మన వేదిక పైకి. అన్న మీ చేతుల మీదుగా సనాతన పురస్కారం. అనంత జ్ఞాన పూర్ణ రూపమై. సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై. సనాతనం నెక్స్ట్ సనాతనం ఆనందిత ఫౌండేషన్ నుంచి లక్ష్మణ్ గారు భైమిసా కేంద్రంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు స్వతహాగా ఇంపాక్ట్ ట్రైన్డ్ స్పీకర్,
ఒకసారి మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను లక్ష్మణ్జీ. మోటివేషన్ ఈరోజు చాలా అవసరం, దాంట్లో ధార్మిక్ మోటివేషన్ ఇంకా ఎంతో అవసరం. వారు అనేక స్కూళ్ళలో కాలేజెస్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఈవెంట్స్లో కొన్ని వేల మంది విద్యార్థులకి ధార్మికంగా మోటివేట్ చేస్తూ ఉంటారు మన ధర్మం వైపు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వీళ్ళందరూ మన విద్యార్థుల కోసం కష్టపడుతున్నారు, మన భావి తరాల కోసం కష్టపడుతున్నారు, మన భవిష్యత్ తరాల కోసం కష్టపడుతున్నారు. అంటే ఆటోమేటిక్గా దానిలో మనము ఉన్నాం, మన కోసం కష్టపడుతున్నారు. ఆదియై అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం. అయితే మనం ఎన్ని ఆలోచనలు ఉండొచ్చు, మనం చేస్తున్నటువంటి పని ద్వారా కొంతమేర మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిధి ఆటోమేటిక్గా ఏర్పడుతూ ఉంటుందండి మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు. ఈరోజు మనం రాజకీయాలు చూస్తుంటే ఏంటంటే ఏదో ఒక పార్టీలో ఉంటే మాత్రమే మనం ధర్మం గురించి మాట్లాడాలి, దేశం గురించి మాట్లాడాలి, వేరే పార్టీలో ఉంటే మనం మాట్లాడకూడదు అనేటటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా. కానీ సిద్దిపేట నుంచి దీప్తి నాగరాజు గారు కౌన్సిలర్, వారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కానీ గత 10 సంవత్సరాలుగా సిద్దిపేటలో ఏ హిందూ ఫెస్టివల్ వచ్చినా సరే గోమాతకు సంబంధించి గోమాత దగ్గర నుంచి ఏ విషయాన్ని వారు వదలట్లేదు. చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్లాస్టిక్ నియంత్రణలో చాలా పెద్ద స్థాయిలో సిద్దిపేటలో పనిచేస్తున్నారు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లు. ఆదియై అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై. ఇంతకుముందు అన్నవాళ్ళు చెప్పారు కదా మేనిఫెస్టో గురించి. వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ ధర్మం కోసం పనిచేయాలి అబ్బా. ఎందుకంటే ఈ దేశం బాగుంటేనే ఏ పార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా, మనమైనా, ఇంకెవడైనా ఫస్ట్ ధర్మం, ఆ తర్వాతనే మిగిలినది. అండ్ ఎట్ ది సేమ్ టైం హిందువులు కూడా ఈ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు అని కాదు, ప్రతి పార్టీలో ఉన్నారు. ధర్మం గురించి నిలబడాలి. ప్రతి ఒక్కరు ధర్మం గురించి గొంతు విప్పి అడిగే ప్రయత్నం చేయాలి. వారు నిజంగా చాలా పెద్ద పని చేస్తున్నారు. టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోయాను. మధుసూదన్ గారు గోశాల, మధుసూదన్ గారు త్వరగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఏంటి అంటే ఇప్పుడు మన మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్లో జరుగుతూ ఉంటాయి ప్రతి ఊర్లో. అయితే మార్కెట్ అయిపోయిన తర్వాత అక్కడ చాలా కూరగాయలు వేస్ట్ అయిపోతుంటాయి, ఎక్కడనే పడిపోతాయి, చాలామంది తీసుకుపోరు, కింద ఉంటాయి. అయితే ఎవరైనా తీసుకోవడానికి కూడా చాలా నామోషి పడతారు, ఇవి మనం తీసుకుంటే అవసరమా అని చెప్పేసి. ఎట్ ది సేమ్ టైం రోడ్ల మీద యాక్సిడెంట్లలో చాలా జంతువులు చనిపోతూ ఉంటాయి. ఆ జంతువులకు అంటే మనుషులం కాబట్టి మనం వస్తేనే ఎవరు పట్టించుకుంటలేడు ఈ రోజులలో. టక్కున మనకు ఎవరైనా గుద్దితే మనం పోతే మన మీదకి ఎడ కేసు అవుతుందో అని. అట్లాంటి జంతువులు అంటే అసలు అది పోయి ఆ బండి ఈ బండి ఈ బండి రయ్య పోయి మొత్తం అది అర్థం కాకుండా అయిపోవాలి ఏ జంతువు అని కూడా. అక్కడ దాకా కూడా మనం పట్టించుకోం. కానీ వీరు ఏంది అంటే అట్లాంటి జంతువులు ఏదైనా బై యాక్సిడెంట్లు ఎక్కడన్నా పడ్డాయి అంటే వాటిని తీసుకుపోయి దహన సంస్కారాలు చేస్తున్నారు. రెండవది, ప్రతి మార్కెట్లలో ఎక్కడైతే మిగిలిపోయినటువంటి పదార్థాలు ఉంటాయో, మిగిలిపోయినటువంటి ఈ యొక్క కూరగాయలు ఉంటాయో వాటిని తీసుకెళ్ళి ఎక్కడ ఆవులు కనబడితే, ఎక్కడ గోమాతలు కనబడితే వాటికి అవి ఇచ్చే స్థాయిలో కృషి చేస్తున్నారు. ఆయన చాలా పెద్ద గోశాలను కూడా వారు రన్ చేస్తూ ఉన్నారు సిద్దిపేటలో. ఒకసారి గట్టిగా చప్పట్లండి. అది
అంటే మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు చిన్న పనిలా అనిపిస్తుందేమో, కానీ అలా ఒక్క జంతువు దహన సంస్కారం చేసి మనం చూడగలుగుతామా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే అది ఎంత పెద్ద పనో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు చప్పట్లు కొట్టడానికి చేతులు గట్టిగా వస్తాయి. ఎందుకంటే ధర్మంలో మేము చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, జంతువులను పూజిస్తాం అని చెప్పడమే కాదు, చేసి చూపించాలి. చేసి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈరోజు మనందరి మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడు. శ్రీ లక్ష్మీనారాయణ గారు, అయ్యా మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజుల్లో సినిమాలు వచ్చిన తర్వాత మా చిన్నప్పుడు భాగవతం ఆడు అని అంటుండే స్టేజ్ ఆర్టిస్టులు ఈరోజు చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నారు. చాలా తక్కువ కనిపిస్తున్నారు. అందులో ఒకరు శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీకృష్ణుని అవతారంలో ఈరోజు మన ముందు ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కళలు, భారతీయ కళలు మన నుంచి మనం దూరం అవుతున్నాం అనుకుంటున్నాం, కానీ కళలకు దూరం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ కళలను మనం ప్రోత్సహించాలి. ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం అండ్ మహేష్ యాదవ్ గారు అండ్ వంశీ విఖ్యాతి గారు ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేష్ యాదవ్ గారు అండ్ వంశీ విఖ్యాతి గారు. మహేష్ యాదవ్ చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాయిస్. అండ్ శ్రీశైలంలో ఈ మధ్య కాలంలో కింద ఒక చెద్దరు కప్పిర్రు అనే వీడియో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత ఏదో జీవో రద్దయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చెద్దరు బయటకు పోయింది. అక్కడ ఖాళీ ప్లేస్ కనిపించింది. ఇదంతా చాలా తక్కువ షార్ట్ టైంలో అయింది. ఎందుకంటే ఆ వీడియో బాగా వైరల్ అయింది. వైరల్ అవ్వడానికి కారణం అంత ధైర్యంగా అక్కడికి పోయి ఆ వీడియో తీసినటువంటి మహేష్ యాదవ్. మనం మాట్లాడుతున్నాం, మనం కోరుకుంటున్నాం ఆ పనులు చేయడానికి ఇట్లాంటి వీరులు ముందుకు వస్తున్నారు, వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి ఆ పనులు అవుతున్నాయి. మనం కోరుకున్న పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర నుంచి వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ గా చప్పట్లే ఇద్దాం గట్టిగా. వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం. వంశీ విఖ్యాతి, వంశీ విఖ్యాతి MBA. ఈరోజు నిజంగా ఎందుకు ఇంత గర్వంగా అనిపిస్తున్నది, ఎందుకు ఇంత సంతోషంగా అనిపిస్తున్నది అంటే ప్రపంచపు జెన్జీ ఎటు పోతున్నది, భారతదేశపు జెన్జీ ఎటువైపు వస్తున్నది అది మనం చూసుకోవాలి. నిజంగా ధర్మం గురించి, దేశం గురించి మా ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తాం. మాకు ధర్మం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అంటే అని చెప్పి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, పోట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు. వంశీ విఖ్యాతి వీడియోస్ చూడండి మీరు, చాలా అద్భుతంగా ఉంటాయి. మన ధర్మం గురించి వీడియోస్తో మాత్రమే ఆగిపోకుండా చరిత్రని చాలా గట్టిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లతో. ఎస్, అని ఒక్కసారి సాంగ్ వేస్తే ఫైనల్గా అన్న వాళ్లకు రిఫ్లెక్షన్ తరపున చిన్న మెమెంటోస్ ఇచ్చుకొని అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞాన అమృత క్షీర మాతృ
రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీరమాతృ రూపమై సనాతనం సనాతనం జై శ్రీరామ్. ఆదియై అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై